అందరికీ నమస్కారం. నేను మీ వసుధ అన్నాడి. ఈరోజు ఎపిసోడ్ చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం మనోధైర్య సంస్థాన్. చాలామంది కళ్ళతో చూస్తారు, కానీ కొంతమంది మాత్రమే మనసుతో చూస్తారు. అలాంటి ఒక గొప్ప మనసున్న వ్యక్తిని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, చందు సాయి గారు. 2 సినిమాలు తీసిన ఒక మూవీ డైరెక్టర్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఓటీటీలో బాగా బ్లాక్ బస్టర్ అయిన మూవీ చరిత కామాక్షి. ఆ మూవీ డైరెక్టర్ ఈ సంస్థానాన్ని స్థాపించి చాలామంది కళ్ళు లేని పిల్లలకి ఈరోజు ఆశ్రయం ఇస్తూ వాళ్ళని సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నారు. దాని గురించి మరిన్ని విషయాలు మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే చందు. ఈరోజు ఓటీటీలో చరిత కామాక్షి అనే మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ అంటే ఏం లేదండి, బట్ ఆ సినిమా రిలీజ్ చేయడమే మా బిగ్గెస్ట్ సక్సెస్ అనమాట. ఏ రోజైతే అది రిలీజ్ అవుతుంది, ఇంకా ఇన్ని రోజులు మోసిన దాన్ని ఇంకా మనం జనాల్లో పెట్టబోతున్నాం అనే ఫీలింగ్ వచ్చిందో ఆ రోజే మేము అన్ని ఎమోషన్స్ అన్నీ అయిపోయినాయి. ఆ రోజే ఒకరినొకరు పట్టుకొని అరే మొత్తానికి రిలీజ్ చేస్తున్నాం టీం మెంబర్స్ అందరం కూర్చొని అవన్నీ ఆ రోజే అయిపోయినాయి అనమాట. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలకు నచ్చుతుందా లేదా అనేది మేము ఎప్పుడూ కన్సర్న్ చేయలేదు. బికాస్ ఎందుకంటే నిజంగా స్వయంగా దేవుడే వచ్చి సినిమా తీసినా కూడా ఇంకో ఆపోజిట్ దేవుడు వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగిటివ్గానే స్ప్రెడ్ చేస్తారు. అండ్ దాని కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. అది డిఫరెంట్ ఒపీనియన్స్. అది మనం తీసినప్పుడే మనం అందరికీ నచ్చాలని చేయలేదు. అండ్ ఆయన అందులో నుంచి కూడా పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చాలా మెసేజ్ చేశారు, పర్సనల్గా మాట్లాడారు, వాళ్ళు షేర్ చేశారు. అంటే 1 రూపీ కూడా ప్రమోషన్స్ చేయకుండా అండ్ సినిమా ప్రమోషన్స్లో ఈవెంట్ కానీ ప్రెస్ ఈవెంట్లు కానీ ప్రెస్ మీట్స్ ఏమీ చేయలేదు. మనం ఏం చేయకపోయినా సరే మన రీచ్ అనేది చాలా హైలో వెళ్ళింది. ట్రైలర్ కట్టే కావచ్చు, ట్రైలర్ కట్ రిలీజ్ చేసిన వెంటనే దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాగా తీసుకున్నారు, హార్ట్ఫుల్గా తీసుకున్నారు సినిమాని. నిజంగా ఒక జెన్యున్గా ఒక యంగ్స్టర్స్ బయటకు వస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ ఇద్దామన్నట్టుగానే తీసుకెళ్లారు అన్నమాట. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే వచ్చింది రెస్పాన్స్ కూడా. బట్ మేము ఆలోచించిన దాన్ని అయితే సినిమా జర్నీలో రిలీజ్ అవ్వడమే మాకు బిగ్గెస్ట్ సక్సెస్. ఇంకా తర్వాత జనాలకు ఇష్టపడ్డారా లేదా అనేది కంప్లీట్లీ ఇవాళ ఖచ్చితంగా ఇష్టపడ్డారండి. అంటే టాప్ మూవీస్ లో చూస్తే చరిత కామాక్షి ఇస్ వన్ ఆఫ్ ద మూవీ మేము చూసిన దానిలో ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. అండ్ ఇది 2019 లో మీరు స్టార్ట్ చేశారు. 19 లో రైటింగ్ స్టార్ట్ చేసినాము. అప్పుడు కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది. ఎందుకు ఇంత టైం తీసుకున్నారు మీరు? కోవిడ్ ఫస్ట్ వేవ్ ఒకటి వచ్చింది, అందరం హౌస్ అరెస్ట్ చేసుకున్నాం అందరినీ. సో దాని తర్వాత సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే టైంకి 2021లో మనం ఈ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. 2021 మార్చ్ 15th మనం ఈ షూట్ ఫస్ట్ డే జరిగింది నాకు. తర్వాత అప్పటికి కూడా సెకండ్ వేవ్ ఇష్యూస్ అవి ఇవి కదులుతూనే ఉన్నాయి. ఈరోజు షూట్ చేస్తే మళ్ళీ ఒక 1-2 months తర్వాత సెకండ్ డే షూట్ చేయడం, దాని తర్వాత ఇంకో 2 months గ్యాప్, దాని తర్వాత ఆర్టిస్ట్ డేట్స్ దొరకపోవడం, ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా అంటే లైక్ కమిట్మెంట్ అడగడానికి లేదు. ఆ సిచ్యువేషన్స్ అలాంటివి. అండ్ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి మేము ఓటీటీ అనుకునే చేసాం ఫస్ట్ సినిమా. ఇది ప్యూర్ ఓటీటీకి చేద్దాం అనుకుని చేసిన సినిమా కాబట్టి థియేటర్కి మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఓటీటీకి కరెక్ట్ రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి అంటే మేము సాంగ్ రిలీజ్ చేసే గ్యాప్లో చాలా ఓటీటీస్ మమ్మల్ని అప్రోచ్ అయ్యింది. సినిమా కావాలి మాకు మంచి కోట్స్ ఇచ్చారు, డబ్బు ఇంకా 20% షూట్ ఫినిష్ అవ్వాలి. ఆ షూట్ ఫినిష్ చేసుకొని మేము కూర్చునేటప్పటికి మొత్తం కంప్లీట్లీ ఓటీటీ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. ఓటీటీలో ఫిల్మ్స్ తీసుకోవడానికి ఏమైపోయిందంటే అన్ని ఓటీటీ ఛానల్స్ కూడా ఈ కంటెంట్ కావాలి మాకు, ఆ కంటెంట్ కావాలని చెప్పి అన్ని కంటెంట్లు అక్వైర్ చేసేసుకుని కూర్చున్నాయి. కంటెంట్స్ మనకి వెనకాల బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, ఇండస్ట్రీ పెద్దలు తెలిసిన వాళ్ళు లేరు. మనదంతా కొత్త టీము, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ కొత్త వాళ్ళు, ఒక ఆర్టిస్టులు తప్ప. వాళ్ళ సైడ్ నుంచి చేసే ప్రయత్నాలు చేసాం, మా సైడ్ నుంచి చేసే ప్రయత్నాలు చేసాం. అప్పటికి ఓటీటీ మార్కెట్ డల్ ఉంది. సో దానివల్ల ఓటీటీ వల్ల దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఇదేమి స్టార్ హీరోది కాదు, డైరెక్టర్ది కాదు, ఇంకోటి కాదు. కాబట్టి టైం టేకింగ్ అయ్యిందనమాట బాగా. నా గట్స్ ఏంటంటే ఈటీవీ పక్కా తీసుకుంటుంది, ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్. ఆడియన్స్ కి వాళ్ళు వెళ్ళాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ గట్స్ మీద నేను వేరే ఏ ఓటీటీని టచ్ చేయలేదు, దేన్ని టచ్ చేయలేదు. నేను ఓన్లీ ఈటీవీని అప్రోచ్ అయ్యాను. వాళ్ళ దగ్గర నుంచి నాకు రివర్ట్ బ్యాక్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. అల్టిమేట్లీ వాళ్ళకి కూడా సినిమా నచ్చి వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది అనమాట. అంటే నేను చిన్నప్పటి నుండి చూస్తున్న ఈటీవీ వాళ్ళు ఎక్కువ అంటే ఫీమేల్ ఓరియంటెడ్వి బాగా సపోర్ట్ చేస్తారు. లైక్ వసుంధర కానీ అన్వేషణ కానీ నా చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నా. అండ్ సక్సెస్ఫుల్లీ మీరు ఈటీవీ విన్లో మీ మూవీ నడుస్తుంది. అండ్ సినిమా కూడా చాలా బాగుందండి. యాక్చువల్లీ మేము కూడా చూసినాము. అండ్ మీ డైరెక్షన్ అనేది అంటే ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి ఒక ఇష్టం ఉండేనా మీకు డైరెక్టర్ అవ్వాలని? అలా ఏం లేదండి. ప్రాసెస్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలని డ్రీమ్.
ఓకే, అది ఒక పబ్లిక్ ఫిగర్. సినిమా వల్ల అని కాదు. నేను ఫస్ట్ క్రికెట్ చాలా ఇష్టపడేవాడిని. క్రికెటర్ అవ్వాలనుకున్నా ఫస్ట్. స్కూల్లో ఉన్నప్పుడు అంతసేపు ఎవరు నన్ను లేపడిగినా ఏమవుతారు అంటే క్రికెటర్ అవుతానేవాడిని. అట్లా క్రికెటర్ అవ్వాలని ఒక డ్రీమ్ ప్యాషన్ అట్లా వెళ్ళింది. 2012లో నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడు అండర్-19 క్రికెట్ నేను ఆడినప్పుడు నాకు రియలైజ్ అయ్యా, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. అంటే ఇది నేను చేయలేను, అంటే లైక్ క్రికెట్ అనేది అంత ఈజీ కాదు, దానికి డబ్బులు వెనకాల ఉండాలి. అట్ ద సేమ్ టైం అప్పుడు బాగా లంచాలు వాటి మీద వీటి మీద ఎక్కువ వెళ్ళింది. ఎంత టాలెంట్ ఉన్నా అనవసరం, ఎన్ని సెంచరీలు కొట్టు, ఎన్ని 50లు కొట్టు, ఎన్ని స్టేట్స్ ఆడు, రీజనల్స్ ఆడు, అవన్నీ పట్టించుకోవట్లేదు. క్యాస్ట్ ఒకటి అండ్ మనీ ఒకటి బాగా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. సో ఆఫ్టర్ ఆల్ ఒక అండర్-19 సెలక్షన్స్లోనే నాకు అమౌంట్ అడిగారు. అండర్-19 సెలక్షన్స్లో అమౌంట్ అడిగి నేను, మా ఫాదర్ హీజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ యాక్చువల్లీ, నాకు ఆల్ ఇండియా ప్లేయర్ ఆయన క్రికెట్లో. సో ఆయన నాకు ఫస్ట్ నుంచి ఆయన ట్రైన్ చేశారు. ఆయన చేయలేనిది నేను అవ్వాలన్న ఉద్దేశంతో నన్ను బాగా స్పోర్ట్స్ మీదనే, మా అన్నయ్య చదవకపోతే తిట్టేవాళ్ళు, నేను ఆడకపోతే తిట్టేవాళ్ళు నాకు. సో అట్లా ఉండేది మాది ఇంట్లో. సో ఈ అండర్-19 సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ డబ్బులు అడగడము, నేను వెనక్కి వచ్చేయడము, ఇంకా దట్టు ఏంటంటే 19 ఇంకా లాస్ట్ ఏజ్ నాకు. అండర్-19 అది మిస్ అయిందంటే నేను నెక్స్ట్ ఇయర్ కొట్టడం ఇంకా కష్టం. సో నేను రియలైజ్ అయిపోయి, నాకు ఫిక్స్ అయిపోయి మెంటల్గా ఆ రోజు అకాడమీ నుంచి, విజయవాడ అకాడమీ నుంచి డైరెక్ట్ కిట్ బ్యాగ్ వేసుకొని నేను బస్ ఎక్కేసి శ్రీశైలం మా ఇంటికి వెళ్ళిపోయాను అన్నమాట. సో ఆ రోజు జర్నీ అనేది ఎట్లా అంటే, ఇంకా నాకు ఇంకా నా 10 ఇయర్స్ నుంచి డ్రీమ్ ఏదైతే క్రికెటర్ అవ్వాలని చెప్పానో అది ఆ రోజు ఇంకా అవ్వదు అనే విషయం నాకు తెలిసిన రోజు అనమాట. సో ఆ పెయిన్తో ఇంటికి వెళ్ళి కిట్ బ్యాగ్ పైన పడేసి ఆ కోపంతో 1 ఇయర్ క్రికెట్ ముట్టుకోలేదు. మా ఫాదర్ చాలా ఏడ్చారు, బాధపడ్డారు. నన్ను అడిగితే నేను కట్టేవాడిని కదా డబ్బులు, లోన్ చేసి అప్పు తెచ్చు ఎక్కడో చోట కట్టేవాడిని, నాకు ఎందుకు చెప్పలేదని చాలా బాధపడ్డారు. తర్వాత తెలిసింది ఆయనకి, డబ్బులు అడిగాడు మీ ఓడి వచ్చేసాడు అది ఇదని. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే క్రికెటర్ ఇంకా అవ్వలేము. సో నెక్స్ట్ ఏమవుతాం మనం, సినిమా. మన ఇండియాలో ఉన్నాయి 3 ఒకటి స్పోర్ట్స్, 2 సినిమా, 3 పాలిటిక్స్. ఈ మూడిట్లో ఏ దాంట్లో వెళ్ళినా పబ్లిక్ ఫిగర్ అవ్వగలము. సో దానివల్ల ఫస్ట్ క్రికెట్ అయిపోయింది. సో నెక్స్ట్ నాలో ఉన్నది ఇంకోటి ఏముంది నేను చేయడానికి ఆలోచించినప్పుడు, నేను డైలాగ్స్ బాగా చెప్పుకునేవాడిని. చిన్నప్పుడు ఏదైనా డైలాగ్స్ ఉన్నా కూడా దాన్ని మార్చి రాయడం, లేదా హిట్ డైలాగ్స్ ఏమైనా ఉంటే దాంతో స్కిట్లు వేయించి పిల్లలతో చెప్పడం, ఇట్లా వేసేవాడిని వినాయక చవితికి వాటికి వీటికి. సో అలా ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ నేను యాక్టర్ అవుదాం అనుకుని ఆలోచించి, ఓకే నేను డైలాగ్స్ బాగా చెప్దాం, ఎట్లా చెప్తా కదా, నేర్చుకుంటా కదా, నేను చేద్దాంలే అనుకున్నాను. స్కూల్లో కూడా స్కిట్స్ చేయడము అట్లా చేసేవాడిని. దాని నుంచి నాకు యాక్టర్ అవుదాం అనుకుని హైదరాబాద్ వచ్చినప్పుడు 1-2 షార్ట్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, యాక్టర్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. అవును, అందరి చుట్టూ తిరగాలి మనం. సో ఈ జర్నీలో నన్ను పెట్టి తీయండి అని తిరిగినప్పుడు నాకు ఒక డైరెక్టర్ చెప్పిన మాట ఏంటంటే, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు షార్ట్ ఫిల్మ్ మేకర్ అవుతే, లైక్ నువ్వు ఒక యాక్టర్ అయితే నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళాలి. అదే నువ్వు డైరెక్టర్ అయ్యావు అనుకో, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యావు, నీ దగ్గరికి 10 మంది వస్తారు, నువ్వు సెలెక్ట్ చేసుకుని నీకు ఏది కావాలనుకో. అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. సో బలవంతంగానే యాక్టర్ అవ్వాలనుకున్న కోరిక, ఇదేంది నేను యాక్టర్ అవుదామని వస్తున్నాను, డైరెక్టర్ చేయమంటుండు, అసిస్టెంట్ డైరెక్టర్ చేయమంటుండు అని చెప్పి మెంటల్గా నేను ఫిక్స్ అవ్వకుండానే నో చెప్పలేక ఆయనతో వర్క్ నేర్చుకున్నా. ఎడిటింగ్ ఎట్లా చేయాలి, కెమెరాస్ ఎట్లా, అసలు షార్ట్ అంటే ఏంటి, అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి, స్టోరీ రైటింగ్ ఎట్లా రాయాలి, క్యారెక్టర్స్ ఎట్లా డిజైన్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్న ప్రాసెస్. ఒక 1 ఇయర్ ఎడిటింగ్, డబ్బింగ్ ఎట్లా చేసుకోవాలి, అవన్నీ నేర్చుకున్న తర్వాత దెన్ ఐ రియలైజ్డ్, నన్ను పెట్టి ఒకటి దీనికి ఇష్టపడట్లేదు, మనం అంత హీరోయిక్ ఫేజ్ కాదు, లేదా మనం అంత యాక్టర్ ఫేజ్ కాదు. సో మనల్ని మనమే తీసుకుందాం, ఎలాగో వర్క్ వచ్చు కదా, ఎలాగో మనం చేయగలం కదా. సో అని అక్కడ ఒక కథ రాసుకొని, ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాసుకొని, నేను ఒక యాక్ట్ చేసుకుంటూ దాంట్లో నేనే డైరెక్ట్ చేసుకొని ఒక సినిమా చేశాను. ఆ సినిమా షూట్ చేసి ఆ సినిమా రిలీజ్ చేసే టైంకి నాకేమనిపించిందంటే, ఒక కథను ఊహించి రాసి, ఆ రాసిన దాన్ని నలుగురికి చెప్పి బాగుంది అనిపించుకొని, మళ్ళీ అందరినీ కలిపి ఒక టీం తయారు చేసి, ఒక కెమెరామ్యాన్ని తెచ్చుకొని, ఒక ఎడిటర్ని తెచ్చుకొని, అందరినీ తెచ్చుకొని ఒక టీం కింద ఫామ్ అయ్యి లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించే ఈ ప్రయత్నంలో ఇంతమంది పిచ్చోళ్ళందరం కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ సినిమా తీసి దాన్ని నలుగురితో చప్పట్లు కొట్టడం అనేది నాకు కిక్ ఇచ్చింది. అది ప్యాషన్ గా మారింది. ఇది కదా, అంటే ఇప్పుడు యాక్టింగ్ కూడా వదిలేసిన, యాక్టర్ అవుదాం అనుకుని వచ్చింది నేను, నాకు ఇది ఎక్కువ కిక్ ఇచ్చింది. అరే ఒక చిన్న క్యారెక్టర్ చేసి వెళ్ళిపోతే ఏముంది అందులో, ఇది కదా కిక్ ఇచ్చింది అన్న ఫీలింగ్తో నేనేం చేసిన అంటే స్టార్ట్అప్ రైటింగ్ స్టోరీస్. ఏదైతే నన్ను చిన్నప్పటి నుంచి డిస్టర్బ్ చేసిందో, చిన్నప్పటి నుంచి నేను విన్న కథ, ఏదైనా నాకు ఇంప్రెషన్ బాగా పడ్డది, బాగా గుర్తొస్తున్నది, ఏమైనా ఉన్నాయి నేను విన్నవి కానీ, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కానీ, వాటిని కథలుగా మార్చడం నేర్చుకున్నా, వాటిని కథలుగా రాయడం నేర్చుకున్నా. దాని నుంచి కొన్ని బెస్ట్ స్టోరీస్ రాసుకుని, దాని నుంచి శ్రీలంక ఒక ఫస్ట్ మూవీ శ్రీలంక మూవీ కాదు, డెమో ఫిల్మ్. ఓకే, నేను చేయగలను చూపించుకోవడానికి, ఇండస్ట్రీ పీపుల్కి చూపించడానికి తీసిన ఒక డెమో ఫిల్మ్ అనమాట. దానికి కూడా చాలా కష్టపడ్డాం, ఖర్చు అని కాదు కానీ చాలా కష్టపడి వాళ్ళని వీళ్ళని పోగు చేసి ఒక 2 ఇయర్స్ పట్టింది నాకు ఆ సినిమా రిలీజ్ చేయడానికి.
అది కూడా అంతే రిలీజ్ చేసినా కూడా ఏంటంటే కొన్ని సినిమాలు కొంతమంది అండర్ రేటెడ్ ఉంటారు. అవును. ఇప్పుడు నా దృష్టిలో నాకేమనిపిస్తుంది అంటే శ్రీలంకకి నేను 100% ఇచ్చాను. శ్రీలంక అనే డెమో ఫిలింకి 100% ఇచ్చి అప్పట్లో కాలేజ్ చదువుకుంటూ పక్క నుంచి సోషల్ సర్వీస్ చేసుకుంటూ పక్క నుంచి ఎగ్జామ్స్కి ఏది స్కిప్ చేయకుండా ప్లస్ స్పోర్ట్స్ ఒక పైకి నుంచి నా కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఈ ఫిలిం షూట్ చేశాను. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే షూట్ చేశాను శ్రీలంక. మనీ ఒక కాలేజ్ స్టూడెంట్కి మనీ తీసుకురావడం ఎంత కష్టమో తెలుసు అందరికీ. ఇంట్లో ₹1 తీసుకోకుండా బయట నుంచి ఒక మనీ తీసుకొచ్చి సినిమా ఫినిష్ చేయాలనుకోవడం చాలా కష్టం. అండ్ అప్పటిదాకా 20,000లో 30,000లో 6 షార్ట్ ఫిల్మ్స్ 5 షార్ట్ ఫిల్మ్ తీసిన నేను ఒక్క షార్ట్ ఫిల్మ్కి 7 lakhs ఖర్చు పెట్టినా. అదే శ్రీలంక 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీడు ఏం చేస్తున్నాడో అని ఒక డైలమాలో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాడు వీడు దీని మీద, ఎందుకు ఇంత హై వెళ్తున్నాడు, ఎందుకు ఇంత పెద్ద కెమెరాస్ వాడుతున్నాడు, పెద్ద టీం వాడుతున్నాడు అని అనుకునేవాళ్ళు. ఆ టెక్నీషియన్స్ని వీళ్ళందరినీ కాల్ షీట్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాడు వీడు, షార్ట్ ఫిల్మ్కి ఎందుకు ఇంత చేస్తున్నాడు అని. బట్ అది నాకు తెలుసు ఆ షార్ట్ ఫిలిం అనేది నాకు ఎట్లా అంటే అది నాకు స్టెప్ అవ్వాలి సినిమాకి. ఇప్పుడు నేను నేర్చుకోవాల్సిన ఎదురు దెబ్బలని నాకు అక్కడే తగలాలి. సో దట్ నేను పెద్ద సినిమా చేయడం నాకు ఈజీ అవ్వాలి. ఇప్పుడు నేను కెమెరాస్ పట్టుకుని చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తారంటే షార్ట్ ఫిల్మ్ పట్టుకుంటే కెమెరా పట్టుకొని వెళ్ళిపోతారు. ఏ సెటప్ ఉండదు, లైట్ సెటప్ ఉండదు, ఏముండదు. నా దృష్టిలో కథ రాసి ఆ కథను షూట్ చేయడం ఎంత ఇంపార్టెంటో నీ చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్ని మనం మేనేజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంతే ఇంపార్టెంట్. ఆ మేనేజ్ చేయగలిగేవాడే డైరెక్టర్. నన్ను అడిగితే నువ్వు నీ కథని డైరెక్ట్ చేయడం రాకపోయినా పర్లేదు, నువ్వు డైరెక్టర్ అవుతావు. ఎక్కడ ఇవి మేనేజ్ చేయడం వస్తే ఎవరిని ఎక్కడ హ్యాండిల్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, వర్క్ ఒకటితో ఫాస్ట్గా ఎట్లా చేయించుకోవాలి, ఇప్పుడు లైట్ మెన్స్తో ఫాస్ట్గా వర్క్ ఎట్లా చేయించుకోవాలి, అండ్ కాల్ షీట్లు దెబ్బ ఎట్లా ఉంటుంది, ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6కి ప్యాకప్ అంటే 5:30 నుంచి రిసిప్ట్లు పట్టుకొని వస్తుంటారు డబ్బులు కట్టించుకోవడానికి. ఆ డబ్బులు మనమే ప్రొడ్యూసర్ అయితే మనమే డబ్బులు వాళ్ళకి ఇస్తున్నప్పుడు అది ఎట్లా ఎంత హార్డ్ ఉంటుంది అంటే మనమే ప్రొడ్యూసింగ్ హ్యాండిల్ చేసుకుంటూ మనమే అవి చేసుకుంటూ మెంటల్గా అరే వెళ్ళిపోతుంది డబ్బులు అయిపోతున్న భయం. ఆ భయంలో సినిమా చేయడం ఏదైతే ఉంటుందో చాలా టఫ్. అది నేను అక్కడనే నేర్చుకుందాం అనుకున్నాను. ఎందుకంటే రేపొద్దున నాకు మేబీ నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తానండి, కెమెరా పెట్టుకొని తీసేస్తా, మంచి కంటెంట్ ఇస్తా, నాకు పెద్ద ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ షీట్ వాడాలిగా, టెక్నీషియన్ లైట్ మెన్స్ రావాలి, అంతమంది జనరేటర్ వాళ్ళు రావాలి, క్రెయిన్ వాళ్ళు రావాలి, వీళ్ళందరూ రావాలి. వాళ్ళందరూ నేను హ్యాండిల్ చేయలేకపోతే ఒకటేసారి అంత 100 మంది నా మీద పడిపోయి నా కింద పని చేస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు. ప్రొడ్యూసర్ ఉంటాడు, ఏంటి వీడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని చెప్పి సినిమా క్యాన్సిల్ చేస్తే, సినిమా అక్కడ ఆపేస్తే లైఫ్లో మళ్ళీ నేను కథ రాయలేను. అది నా లోపల నన్ను ఏమవుతుందంటే అరే నువ్వు చేయలేవు అని గుర్తు చేస్తుంది. సో అది నాకు వద్దు అనుకున్నాను. అందుకోసమే శ్రీలంక అనే దానికే నేను అన్ని కష్టాలు పడిపోయాను. అది చిన్న బడ్జెట్ అవడం వల్ల అన్ని టెన్షన్స్ మీద వేసుకొని చేయడం వల్ల నాకు సగం వర్క్ ఒక పెద్ద సినిమా చేయగలిగితే ఎంతవరకు వస్తుందో, ఒక 5 సినిమాలు కస్టమర్ డైరెక్టర్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో అంత ఎక్స్పీరియన్స్ నేను అక్కడ గ్యాదర్ చేశాను. ఎండ్ టు ఎండ్ మీకు అన్ని నేనే హ్యాండిల్ చేశాను. పోస్టర్ టైటిల్ డిజైన్ కాడ నుంచి పోస్టర్ డిజైన్ కాడ నుంచి A to Z అన్ని నేనే చేసుకునేవాడిని. అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా లేదు శ్రీలంక. అన్ని బడ్జెట్ నేనే హ్యాండిల్ చేసుకోవాలి. నా ఫ్రెండ్ నవీన్ అని ఉండేవాడు, వాడికి చనిపోయాడు, బట్ వాడు హ్యాండిల్ చేసేవాడు. డబ్బులు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఏంటి ప్రతిదీ రూపాయి. దానికి ఒక ప్రొడ్యూసర్ నన్ను నమ్మి ఒక ఆయన 4 లక్షలు పెట్టాడు. వీడు ఎదిగితే చాలు, ఎదగాలి అని చెప్పి నా మీద డబ్బులు పెట్టాడు. సో అది ఒకటి గుర్తు ఉండాలి. అరే నా మీద ఒకటి కన్న తండ్రి తల్లి వాళ్ళే భయపడ్డారు డబ్బులు పెట్టాలంటే వీడి మీద. అటువంటిది ఎవరో బయట నుంచి వచ్చి వీడికి టాలెంట్ ఉంది, వీడిని కొంచెం పుష్ చేద్దామని చెప్పి నాకు మీద డబ్బులు పెట్టినప్పుడు దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉండాలి. అరే మనం తీయాలి, మంచిగా తీయాలని. ఆ భయంలో జరిగిన మిస్టేక్స్, వాటి నుంచి అనుకున్న బడ్జెట్ కంటే దాటి వెళ్ళిపోవడం, ఆ బడ్జెట్ని హ్యాండిల్ చేయడం, ఆపేయకుండా దాన్ని ఫినిష్ చేయడం, ఇది నేర్చుకున్నాను నేను అక్కడ శ్రీలంక విషయంలో. రిలీజ్ అయినాక ఆబ్వియస్లీ సూపర్ హిట్, 14 అవార్డ్స్ వచ్చినాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ, కాకపోతే రికగ్నిషన్ రాలేదు. అవును, అదే చెప్తున్నా. అంటే కొన్ని అండర్ రేటెడ్ ఫిల్మ్స్ ఉంటాయి, కొన్ని అండర్ రేటెడ్. శ్రీలంకని ఇప్పుడు కొట్టండి, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, కలగూర కంప ఛానల్లో ఉంది మన సినిమా. సో మీరు వెళ్ళి ఓపెన్ చేసి చూడండి, సినిమా ఇప్పటికీ ప్రతి ఒక్కరికి నచ్చింది. హాఫ్ అన్ అవర్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది, కానీ అది జనాలకు తెలియదు. అదే అండర్ రేటెడ్ ఫిల్మ్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. లైక్ ఎట్లా అంటే చిన్న షార్ట్ ఫిల్మ్స్, అరే ఏ కంటెంట్ లేని షార్ట్ ఫిల్మ్స్ సూపర్ హిట్ అయి మిలియన్స్లోకి వెళ్తాయి. అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. అంతే మన ప్రయత్నం. ఇప్పుడు చరిత కామాక్షి కూడా అట్లాంటిది. 5 years స్ట్రగుల్ మాది. సరిగ్గా 5 years బ్యాక్ March 15th రోజు సినిమా నేను పూజ స్టార్ట్ చేస్తే, పూజ పడితే March 5th 5 ఏళ్ల తర్వాత కరెక్ట్ March 5th సినిమా రిలీజ్ అయింది. అంటే ఒక 5 years జర్నీ అది. రీచ్ దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు దేవుడు మాకు ఓకే ట్రెండింగ్లో తీసుకెళ్తున్నాడు. ఏ పుష్ లేకుండా, ఒక రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా, ఒక ప్రమోషన్ సరిగ్గా చేయకుండా, ఒక స్టేజ్ మీద ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి మాట్లాడించలేదు, ఒకరితో కూర్చోబెట్టి మాట్లాడలేదు,
ఒక ఏ ఆర్భాటం లేకుండా రిలీజ్ చేసిన సినిమా. కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఓటీటీలో ట్రెండింగ్లో నడుస్తుంది. ట్రెండింగ్ ఉంది. మా రీల్స్ మేము చూస్తున్నాం, కొంతమంది ఎవరెవరో ఎడిట్ చేసి పెడుతుంటాం. మా రీల్స్ చూసినప్పుడు ప్రౌడ్, అరే మేము చెప్పలేదు కదా ఇది. జనరల్ గా ఎవరైనా డబ్బులు ప్రమోషన్స్ లో భాగంగా ఇంత డబ్బులు ఖర్చు పెడితే రీల్స్ వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు, కొంతమంది మీమ్స్ చేపిస్తారు, అన్ని చేపిస్తారు. అదంతా భాగం, మన ప్రమోషన్స్ భాగం. అవి ఏవి మేము రూపాయి ఖర్చు పెట్టకుండానే ఇవన్నీ మాకు జరుగుతున్నాయి. జనాల నుంచి, ఆడియన్స్ నుంచి వాళ్ళందరూ వాళ్ళే వేస్తున్నారు పోస్టులు. అంటే చాలా మాకు హ్యాపీ కదా. అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూసినప్పుడు మూవీ రూల్స్ లో మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మూవీ రూల్స్ లో సినిమా వస్తుంది అంటే పైరసీ సినిమా అయినా నేను ఎంకరేజ్ చేస్తుండే కాదు. అంటే పైరసీని ఎంకరేజ్ చేయండి రా, నేను ఎవరిని చూడనిచ్చేవాడిని కాదు. అటువంటిది ఇప్పుడు మూవీ రూల్స్ లో సినిమా రిలీజ్ అయిన గంటన్నరకే నా సినిమా అప్లోడ్ అయింది అంటే అది కొంచెం ఎక్కడో ఒక మూల, అరే మన సినిమాను కూడా మూవీ రూల్స్ కూడా వెయిటింగ్ అనమాట, మన సినిమా ఎప్పుడు వస్తుందా అని. అట్లీస్ట్ అదొకటి ఏమంటారు, పైశాచిక ఆనందం ఏదో అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో సినిమా పరంగా అయితే నేను అనుకున్న దాని ప్రకారంగా మేము పడ్డ కష్టానికి తగిన ఫలితం రావట్లేదు అన్నమాట. ఇప్పటికి కూడా టిల్ డేట్ ఈ రోజు కూడా సినిమా జనాల్లోకి వెళ్తుంది స్లోగా. బట్ ఇండస్ట్రీ పీపుల్కి రీచ్ అవ్వడం, వాళ్ళ నుంచి నాకు ఫోన్ కాల్స్ రావడం, లైక్ ఇంకేదైనా సినిమాలు ఉన్నాయి, ఏదైనా స్టోరీస్ ఉన్నాయని అడిగే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి ఇంకా రీచ్ అవ్వలేదు సినిమా. అదే నా ఆలోచన. అంటే ఇప్పుడు మీరు నార్మల్ ఆడియన్స్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా రీచ్ అవుతుంది, వాళ్ళ దగ్గర నచ్చుతుంది వాళ్ళకి. కానీ వాళ్ళ దగ్గర నుంచి కాదు నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేది. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ వరకు వెళ్ళి వాళ్ళకి నచ్చి ఆఫర్స్ మీకు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఏమన్నా ఉందా అండి? అంటే ఏం లేదండి, నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. ఈ ప్రాసెస్ లో చరిత కామాక్షి ప్రాసెస్ లో సినిమా చూసి నచ్చి కొంతమంది వచ్చారు. ఇప్పుడు జార్జి రెడ్డి జీవన్ అన్న కావచ్చు, అండ్ ఇంకొంతమంది చాలా మంది వచ్చారు. చరిత కామాక్షి సినిమా జర్నీ తెలుసుకున్న తర్వాతనే అరే వాడు కష్టపడుతున్నాడంట, వాడు సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడంట అని చెప్పి నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. సిద్ధారెడ్డి సార్ ఆయన మెసేజ్ చేశారు, బాగా చేసావు సంథింగ్ అది అని. అండ్ మామిడి హరికృష్ణ గారు ఆయన సపరేట్గా పర్సనల్గా సెక్రటరీ పిలిచి మరి మాకు ఫెలిసిటేట్ చేశారు. మా టీం మొత్తానికి మంచిగా మాట్లాడారు. అండ్ చాలా మంది సినిమా చూసిన తర్వాత చాలా మంది చేశారు. కాకపోతే నేను అనేది ఏంటంటే జస్ట్ ఎవరైతే సోకాల్డ్ ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయో వాళ్ళ దగ్గరికి మన సినిమా రీచ్ అవ్వలేదు. అది బాధ. అది ఇంకా రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా అవి ఏం లేదు. అవి సింపుల్ చెప్పాలంటే ఒక చిన్న ఈవెంట్ ప్రెస్ మీట్ పెట్టుకుంటే అవి వెళ్ళిపోయేవి మేబీ. అవి మేము చేసుకోకపోవడం వల్ల మాకు ఆ రీచ్ రాలేదు అంతే. ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఉన్నాయండి. యాక్చువల్లీ నా దగ్గర ఒక 5-6 బంచ్ ఆఫ్ స్టోరీస్ నేను రాసి పెట్టుకున్నాను, లైన్స్ రాసి పెట్టుకున్నాను. సో దట్ ఇప్పుడు నా ఆలోచన ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ దొరికి నాకు ఒక స్టోరీ నీదే, నాకు 1-2 CR బడ్జెట్ ఉంది నా దగ్గర, ఏదైనా స్టోరీ ఉందా నీ దగ్గర అంటే 1-2 CR తగ్గట్టుగా ఒక స్టోరీ పెట్టుకున్నాను. ఎవరైనా వచ్చి ₹1,00,00,000 లోపలే తీయాలి అని చెప్పి నాకు ఏదైనా బడ్జెట్ స్టోరీ ఉందా అంటే ఆ స్టోరీ ఒకటి విన్నానండి మీ దగ్గర. అంటే చరిత కామాక్షి మూవీ చూస్తే హై బడ్జెట్ సినిమా లాగా అనిపిస్తుంది, కానీ మీరు లోయెస్ట్ బడ్జెట్ లో తీసిందని విన్నా. అది ఎట్లా పాసిబుల్ అయిందండి? బడ్జెట్ కూడా చెప్తాను నేను బయటకు కూడా, ఎందుకంటే ఇప్పుడు దాని గురించి వచ్చేది కూడా ఏం లేదు, అండ్ చేసేది కూడా లేదు. మేము 49 lakhs లో ఫిల్మ్ ఫినిష్ చేసినాం. అది ఎట్లా పాసిబుల్ అయింది? అంటే చూస్తే మేకింగ్ చూస్తే అది చాలా హై బడ్జెట్ టెక్నీషియన్స్ అండి, జస్ట్ టెక్నీషియన్స్. మేము ఏం చేసినామంటే జనరల్గా ప్రతి ఫిల్మ్ మేకర్, ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్కి ఎట్లుంటుంది అంటే, ఎప్పుడు షార్ట్ ఫిల్మ్ మేక్ చేసిన వాళ్ళకి, 0 బడ్జెట్లో సినిమాలు తీయడం అలవాటైన వాళ్ళకి ఒకటేసారి బడ్జెట్ ఇచ్చేసేసరికి కొంతమంది హ్యాండిల్ చేయలేకపోతారు. ఆ బడ్జెట్, ఇంత పెద్ద బడ్జెట్ హ్యాండిల్ చేయాలంటే కొంచెం తడబడతారు, కొన్ని మిస్యూజెస్ అయిపోతాయి. కొన్ని అట్లా కొంతమంది ఏంటంటే, ఇప్పుడు నేనున్న నా పరిస్థితికి వచ్చేటప్పటికి ఏంటంటే, శ్రీలంకకు నాకు తగిలిన దెబ్బలకి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెడతాను. నాకు స్క్రీన్ మీద ఏదైతే కనపడుతుందో దానికే ఖర్చు పెడతాను. మీరు ఆఫ్ సెట్లో నాకు చికెన్ బిర్యానీ పెట్టలేదు అంటే కూడా నేను పెట్టను. అవసరమైతే పచ్చడి మీద ప్లేస్ అన్నం పెట్టిన రోజులు కూడా ఉంది, పప్పు అన్నం వేసి పెట్టిన రోజులు, మంచి ప్రొడక్షన్ ఫుడ్డే పెట్టారు మా వాళ్ళు. కానీ నాన్ వెజ్ అలౌ చేయలేము షూట్. ఆ నాన్ వెజ్ ఒకటి అలౌట్ చేస్తే ఈజీగా 2-3 lakhs కొట్టేసేది. అట్లాంటివి కట్ చేసాం. అండ్ ఆర్టిస్టులందరికీ, క్యారవాన్లు ఆర్టిస్టులందరికీ వెహికల్స్, ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మేము కన్యూస్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఆన్ సెట్లో కూడా మేమంతా పేపర్ మీద కట్ చేసాం. పేపర్ మీద షూట్ చేస్తున్నామంటే, ఈరోజు 4 సీన్లు చేస్తున్నామంటే ఆ 4 సీన్లో ఏ సీన్ వల్ల సినిమాకి ఇంపాక్ట్ ఉంది, ఈ సీన్ వల్ల ఇంపాక్ట్ లేదు అనిపించిన సీన్ అక్కడే కట్ చేసాం. ఎడిట్ టేబుల్కి వెళ్ళిన తర్వాత కట్ చేయకుండా, ఎడిట్ టేబుల్కి వెళ్ళినా కట్ చేయడం వల్ల ఏమైందంటే ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోతుంది మనకి. మనం అడ్డగోలుగా 10-15 సీన్లు ఎక్కువ తీసేసుకుని వెళ్ళిపోయి ఎడిట్ టేబుల్లో ఇది తీసేద్దాం అది తీసేద్దాం అంటే ఆ 15 సీన్లకి యాక్ట్ చేసిన యాక్టర్లకు పే చేయాలి, ఆ టైంకి పే చేయాలి, ఆ లొకేషన్స్కి పే చేయాలి, వాటన్నిటికీ పే చేయాలి. సో అవన్నీ మేము పేపర్ మీద కట్ ఆఫ్ చేసినాం. కాస్ట్ కట్టింగ్ అనేది ముందు పేపర్ మీద చేసుకుంటూ వచ్చినాం. సో మాకు ఎడిట్ టేబుల్ మీద ఒక్క సీన్ ఎక్స్ట్రా లేదు, ఒక సీన్ తక్కువ లేదు. ఎగ్జాక్ట్గా మేము ఏం షూట్ చేసినామో ఒక్క సీన్ కూడా తీసేయలేదు, ఒక్క సీన్ కూడా యాడ్ చేయలేదు. అంటే మాకు ఎగ్జాక్ట్ ఎంత అవసరమో అంతే తీసుకున్నాం. ఏ యాంగిల్లో మాకు అవసరమో అదే యాంగిల్లో మేము తీసుకున్నాం అనమాట.
సో దానికాడ మనం చాలా వరకు బడ్జెట్ కంట్రోల్ చేసుకున్నాం చాలా వరకు. అండ్ రెమ్యునరేషన్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కరిని బతిమలాడుకొని చేసుకున్నాం అనమాట. ఇది కొంచెం షార్ట్ ఫిల్మ్ అనుకోండి, చిన్న సినిమా అనుకోండి, అండ్ రిక్వెస్ట్ చేసుకున్నాం అనమాట. సో దాని విషయంలో మాకు బడ్జెట్ ఎట్లా వాడాలి, ఎక్కడ వాడాలో వాటికాడ వాడాం, ప్రాపర్గా వాడాం. అనవసరమైన వెహికల్స్ పెట్టడం కానీ, అనవసరమైన వెళ్ళి పెట్టడం కానీ అవన్నీ కట్ చేసాం. కొంతమందికి ఓన్లీ ఫ్యూయల్ ఛార్జెస్ ఇస్తాం, మీరు మీ ఓన్ వెహికల్ తీసుకొని వచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాం. అట్లా కొంతమంది క్యాబ్సే బుక్ చేసి అప్పటికప్పుడు బుక్ చేసి పంపించాం. సో దట్ అట్లా కొన్ని మేనేజబిలిటీ థింగ్స్ చేయడం బట్టి మనం బడ్జెట్ తగ్గించాం. మూవీ జర్నీ ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గరికి మీ చరిత కామాక్షి మూవీ వెళ్ళి వాళ్ళకి నచ్చి ఇంకా మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి కూడా ఛాన్స్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ నుంచి. అండ్ ఇప్పుడు ఈ సంస్థాన్ గురించి మాట్లాడుకుందాము. మనోధైర్య సంస్థాన్, అసలు ఈ పేరు వింటేనే ఒక ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మాకే, తెలియని వాళ్ళకి. అసలు ఈ సంస్థానం స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది అనుకుని చేసింది కాదండి. లైక్ ఇది పెట్టాలి, లైక్ ఇప్పుడు సినిమా తీయాలి అది అనుకుని ప్యాషనేట్గా చేసి వెళ్ళింది వేరు. ఇది పెట్టాలి అనుకున్నంత ప్యాషనేట్గా అనుకున్నది కాదనమాట. ఇది ఏంటంటే ఒక సిచ్యువేషన్కి మేము రియాక్ట్ అయినాం. ఆ రియాక్ట్ అయిన దానికి ఫలితం కింద మనోధైర్య సంస్థానం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసి, బ్లైండ్ అమ్మాయి, నా బర్త్డేకి కేక్ కటింగ్ కోసం మన ఇంటికి వచ్చిందనమాట. రషీద్ వాళ్ళ వైఫ్ ఇంకో 2 పిల్లలు వచ్చారు నాకు. నా బర్త్డే కేక్ కటింగ్ కోసం అని వచ్చి కేక్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడు అమ్మాయి కొంచెం చాలా డల్ నాకు ఎందుకో ఫేస్లో చాలా డల్ అనిపించింది అమ్మకి. నాకు అనిపించినప్పుడు మేము ఏం చెప్పానంటే, ఏదో తేడాగా ఉంది అమ్మాయి పరిస్థితి చూస్తుంటే అని, అమ్మ హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పింది. సరే అని హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్లు అప్పటికప్పుడు తీసి చూపిస్తే అమ్మాయి ప్రెగ్నెంట్. తనకి ప్రెగ్నెంట్ అని తెలుసు కానీ ఏ మంత్ తెలియదు, 5th 6th తెలియదు, కన్ఫర్మేషన్ లేదు. సో చూస్తే 6th మంత్, కానీ బేబీ ఫార్మేషన్ సరిగా లేదు. ఇంకా బేబీ ఫార్మేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళ టైంకి ఫుడ్ తినక, వాళ్ళు సపరేట్గా రూమ్లో ఉంటున్నారు, సపరేట్గా ఉంటున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు టైంకి వండుకోకపోవడం, వాళ్ళు ఈవెంట్లు చేసేవాళ్ళు, పోయి బయట సింగింగ్ పాడేసి డబ్బులు తీసుకొని అట్లా ఈవెంట్లు చేసుకుంటూ అట్లా వచ్చి నైట్ అలసిపోయి వచ్చి పడుకుని పోవడం అలా చేసేవాళ్ళు వాళ్ళు మొత్తం. సో దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు టైంకి ప్రాపర్ ఫుడ్, మన ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ ఉంటే ఎలా చూసుకుంటాం మనం, అలా చూసుకునే వాళ్ళు లేరు. ఏదో వచ్చి ఛాయ్ తినేయడం, ఛాయ్ తాగడం, అందులో బిస్కెట్లు వేసుకొని నంచుకొని తినేసి డిన్నర్ ఫినిష్ చేసుకోవడం, ఈ టైప్లో ఉండేది అన్నమాట. ప్రాపర్ న్యూట్రిషన్ లేక అస్సలు న్యూట్రిషన్ కాదు, అసలు ప్రాపర్ ఫుడే లేదు టోటల్గా. ఆ టైంలో ఇంకా మనం ఇట్లా కాదని చెప్పి దెన్ వీ హావ్ డిసైడ్, అమ్మాయి వరకు అయినా కనీసం ఏదైనా చేయాలి మనం, మన సంస్థానం లేదప్పటికీ మనం ఏదైనా చేద్దాం, ఏదైనా అవసరమైతే డెలివరీ చేద్దాం అన్నట్టు ఆలోచించినాం. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మొదలు పెట్టింది అనమాట. నాకు ఎందుకో అమ్మాయి చాలా కష్టం అనిపిస్తుంది, అమ్మాయికి ఎవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు, మనమే చేస్తే బాగుంటుందేమో, మనమే ఏదో ఒకటి చేద్దాం రా అన్నప్పుడు దెన్ నేను అనుకున్నాను అంత ఈజీ కాదమ్మా. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, అప్పటికే 6-7 years నేను వేరే ఆశ్రమాలకి వాటికి హెల్ప్ చేసి ఉన్నాను. సో అవన్నీ చూసి నాకు మనసు ఇరిగిపోయింది. అప్పటికే అందులో నుంచి బయటకు వచ్చేసిన నేను, వేరే ఆశ్రమాల నుంచి బయటకు వచ్చేసి అక్కడ జరిగేవి అన్నీ చూసి అవన్నీ వద్దులే అమ్మా, మన వల్ల కాదు అని చెప్తే నేను అమ్మ అన్నది లేదు, నా చిన్నప్పటి నుంచి కోరిక కదా పెట్టాలి ఆశ్రమం మీద, నా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని కోరిక కదా, ఇట్లా ఏమో దేవుడు ఇది పంపాడేమో స్టార్ట్ చేద్దాం రా అన్నది. అంత ఈజీ కాదమ్మా, నువ్వు అనుకున్నంత బయట నుంచి చూసినంత ఈజీ కాదు. అంటే ఫస్ట్ అమ్మగారే అమ్మ సైడ్ నుంచి ప్రపోజల్ వచ్చింది. అంటే నేను ఆల్రెడీ చేసేటప్పుడు అమ్మ కూడా వచ్చి హెల్ప్ చేసేది. లైక్ నేను వేరే ఫౌండేషన్స్ చేస్తున్నప్పుడు నన్ను కలవడానికి వచ్చేయడం, రావడం ఇట్లాంటివి చేసేది. చూసినప్పుడు చూసేవాళ్ళు మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ, నేను చేసే యాక్టివిటీస్ అన్ని చూసి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం మొదలెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంక ఇది పెట్టాలి అనుకున్నప్పుడు నేనైతే చెప్పా, మెంటల్గా చాలా హార్డ్ థింగ్, మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇంకా నువ్వే ఫిక్స్ అవ్వు, నువ్వు అనుకుంటే చెప్పు మరి అంటే ఆలోచించుకొని అమ్మ చెప్పింది, లేదు మనం పెడదాం, నేను చూసుకుంటా, నేను వండి పెడతా పిల్లలకి, నాకు ఇష్టం అది ఇదన్న. అంటే మామూలుగా చాలా హోమ్స్ చూసినాం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆర్ఫనేజ్ కానీ, మీరు పర్టికులర్గా ఈ బ్లైండ్ పీపుల్ని ఎందుకు చూసి? నేను ట్రావెల్ చేశాను కదా లాస్ట్ ఒక 6-7 years వాళ్ళతో నేను ట్రావెల్ చేయడం వల్ల, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు పక్కనే ఒక బ్లైండ్ హాస్టల్ ఉండేది. సో వాళ్ళ దగ్గర నేను ట్రావెల్ చేసి ఒక 6-7 years వాళ్ళతో బాండింగ్ ఏర్పడ్డది. వాళ్ళంటే ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో ఏంటి అసలు, వాళ్ళు ఎలా తింటారు, ఎలా ఉంటారు, ఎలా చదువుతారు, ఎలా రాస్తారు అన్నీ తెలుసు. సో నాకు ఇంకా ఏదో పెట్టాలి అనుకు, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అనుకోండి, నాకు డబ్బు ఉన్నప్పుడు చేస్తాను. నాకు నిజంగా డబ్బు వెనకాల కోట్లు వస్తున్నప్పుడు నేను తీసుకొచ్చి పెడతా వాళ్ళని, ఓకే నాకు ఈ వస్తున్న డబ్బులు నేను పెడతా అని. బట్ ఇప్పుడు నాకు ఏ డబ్బు లేవు, రూపాయి నాకే కష్టం, సినిమా ఫిల్మ్ మేకర్, నాదే సినిమా ఇండస్ట్రీ లేదు, నాకే రూపాయి సంపాదన లేదు, నేను ఎట్లా పెట్టాలి?
జస్ట్ ఒక మనోధైర్యం, నాకున్న ధైర్యంతో అరే నేను ఏదో చెయ్యాలని ఆమె నాకు ఇచ్చిన సపోర్టు, ఆమెకు మా నాన్న మా అన్నయ్య ఇచ్చిన సపోర్ట్కి ఫ్యామిలీ అందరం కలిసి డిసైడ్ అయ్యి మేము స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో బ్లైండ్స్ అనే వాళ్ళకి అప్పుడు రియాక్ట్ అవ్వాలి. నేను రియాక్ట్ అవ్వకపోతే జీవితం అంతా ఏడుస్తాను. నేను రియాక్ట్ కాకపోతే రేపొద్దు నా పిల్లకి ఏమైనా జరిగిందని తెలిస్తే నా మనసు నన్ను చంపేస్తుంది. ఫస్ట్ నేను చచ్చిపోయినట్టే లెక్క. ఎందుకంటే అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చింది. అరే బాబు నాకు నా పరిస్థితి ఇది అని చెప్పి చెప్పుకోవడానికి వచ్చినట్టే వచ్చింది. సో అప్పుడు మేము తీసుకొని అమ్మాయిని ఇంట్లో పెట్టేసుకొని, సొంత ఇంట్లో పెట్టుకొని, ఒక నలుగురు పిల్లల్ని తెచ్చేసి ఇంట్లో పెట్టుకొని అమ్మ రోజు ఫీడింగ్ చేసేది. బాగా డబ్బులు అన్నం మొత్తం ఎంత అంటే అంత ఫుడ్, లైక్ నాన్ వెజ్ రోజు హాఫ్ అన్ అవర్, ఒక హాఫ్ కేజీ లేదా అట్లా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయించడం కానీ అట్లా చేయించడం కానీ టోటల్ A to Z ఒక 3 months. పాప 3.5 kgs పుట్టింది, హెల్దీ. 3.5 months 3.5 kgs పుట్టింది పాప. పుట్టి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అన్నీ పర్ఫెక్ట్. ఈవెన్ సర్జరీ ఆపరేషన్ కూడా మన దగ్గర నుంచి, మన హాస్పిటల్ ప్రత్యేక హాస్పిటల్ నాదర్బుల్ ఇక్కడనే ఉంటుంది, ఫ్రీ ఆపరేషన్ చేశారు మన కోసం అప్పటి నుంచి. సో ఆ రోజు మాకు అర్థమైంది, అంటే మేము ఆ రోజు తీసుకున్న స్టెప్ మేము తీసుకోకపోయి ఉంటే జీవితాంతం మనకు ఒక మచ్చది. అరే ఆ పాపను మనం ఏం చేయలేకపోయాము, అమ్మాయికి ఏం చేయలేకపోయాము. ఈ రోజున ఆ అమ్మాయి పాప ఇద్దరు వాళ్ళు బతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు అంటే దాని పుణ్యం. అది పుణ్యం అనుకోవద్దు కానీ, అంటే లైక్ మనకు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ స్టార్ట్ చేసిన మనోధైర్య సంస్థ అంతరు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, అమ్మాయిని తెచ్చి నా ఇంట్లో పెట్టుకుని డెలివరీ చేసేసి పంపించుంటే వేరేలా ఉండేది. కానీ వాళ్ళ లైఫ్ అంతే. ఇంకా లైక్ వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారండి ప్రస్తుత సమాజంలో తోడబుట్టిన వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలంటే ఆలోచించే పరిస్థితులు ఉన్న రోజుల్లో మీకు ఎట్లాంటి సంబంధం లేని పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చేరదీసి ఈరోజు చాలామంది గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయని కూడా విన్నాము. అసలు ఎంతమంది ఉంటారండి ఇట్లా? ఇప్పుడు వాళ్ళకు ఒక ఫ్యాకల్టీని, ఇద్దరు ఫ్యాకల్టీ అన్నారు కదా, ఇద్దరు ఫ్యాకల్టీని అరేంజ్ చేసి వాళ్ళ క్లాస్లు ఇప్పియడము. అసలు మాకు వస్తుంటేనే అక్కడ ఎంట్రన్స్లోనే పక్షుల సౌండ్, ఈ డాగ్స్, చిన్న పప్పీస్, ఈ పిల్లలు, అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ, మాకే ఎక్కడ లేని పాజిటివిటీ వచ్చింది. అసలు ఇంతమందిని హ్యాండిల్ చేయడం అనేది ఫస్ట్ అమ్మకి నిజంగా దండం పెట్టాలి. ఆవిడ ఓపికకి కానీ, అంటే ఎవరైనా పిల్లల ఆశయాలు, ఇప్పుడు నేను సర్వీస్ చేస్తాను అనుకుంటే ఫ్యామిలీ చాలా వరకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే మన పరిస్థితే బాగాలేదు, ఎందుకు మనకి ఇవన్నీ అనుకుంటారు. అట్లాంటిది అమ్మ నేనున్నా వెనకాల మనం ముందుకెళ్దామని సపోర్ట్ చేయడం, అది ఆవిడ గ్రేట్నెస్. ఇప్పుడు మీ ఆశయాన్ని ఆవిడ నిలబెడుతున్నట్టు. 100% ఏమైపోయిందంటే ఆఖరికి ఎట్లయిందంటే ఇది నా ఆశయం, కానీ ఇప్పుడు ఆమె ఇండైరెక్ట్ గా ఇందులోకి వచ్చింది. లైక్ ఏదో ఒక కాజ్ కోసం ఆవిడ వచ్చింది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆవిడది ఇది కాజ్. అంటే కర్మ సిద్ధాంతంలో ఎట్లయితే ఉంటుందో, లైక్ ఇప్పుడు ఆమెకు సేవ చేయాలని రాసింది. ఆమె 2 times చచ్చి బతికింది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నేను ఇప్పుడు బయటికి వస్తే కనుక, బతికి బయటకు వస్తే ఇంకా దేవుడు ఏది చెప్తే అది చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు దేవుడు నాకు లైఫ్ ఇచ్చినట్టు అని ఫిక్స్ అయిన ఆవిడ అన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ లో బయటికి రాగానే ఇమీడియట్ గా ఈ ప్రపోజల్ వచ్చింది. ఇది వచ్చిందంటే దేవుడు మేబీ ఇందుకోసమే నన్ను ఒక బతికించాడేమో అని అనుకుంది ఆవిడ. అనుకుంది కాబట్టి దీనికోసం స్టాండ్ బై తీసుకుంది. నాకు చాలా సార్లు లో అయిపోయాను నేను. అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నా ఇంత డబ్బు, అసలు నా సంపాదనే నాకు వచ్చే ఒక 5 రూపాయలు 10 రూపాయలు వస్తే కూడా, అక్కడ ఇక్కడ ఏదైనా 10 రూపాయలు వస్తే కూడా 10 రూపాయలు తీసుకొచ్చి దీనికే పెడుతున్నా. నాకు ఉన్న బంగారం దగ్గర నుంచి, నాకున్న ఆస్తుల దగ్గర నుంచి ఏముంటే అన్ని బ్యాంకుల్లో పెట్టేస్తున్నాం, అమ్మేస్తున్నాం, తీసుకొచ్చి ఎందుకు, దేనికి పోషించాలి ఇంత అనే క్వశ్చన్ మార్క్స్. నా వయసు ఏంటి, నేను ఎందుకు ఎవరిలాగా ఎంజాయ్. నా కజిన్స్ అందరూ అంటారు నన్ను, నువ్వు ఒక రోజు కూడా మాతో కలవు, గోవాకి రావు, ఒక ట్రిప్పుకి రావు, ఇంకో ఎంజాయ్మెంట్కి రావు, ఏంద్రా నువ్వు, నీ లైఫ్ ఏంట్రా, మా అందరికంటే చిన్నోడి నువ్వేంట్రా ఇలా అయిపోతున్నావు అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు, నీ పర్సనల్ లైఫ్ నీకు టైం ఇచ్చుకోరా అని మా కజిన్స్ చెప్తుంటారు. నాకు అనిపిస్తుంది నిజమే, నేను ఏం చూసిన వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్లో నిజంగా నేను ఒక లాస్ట్ 5 years నుంచి ఇది చూస్తున్నా. దానికంటే 5 years సినిమా పట్టుకొని తిరిగా. అంతకంటే ముందు నుంచి పిల్లలు, ఒక లాస్ట్ 10 years నుంచి పిల్లలతో ట్రావెల్ అవుతున్నా. నేను నిజంగా ఏం చూశాను, లాస్ట్ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకేం లేదు ఎంజాయ్మెంట్ అన్న ఫీలింగ్ వచ్చి 1-2 సార్లు నేను అసలు నేను ఎందుకు నడుపుతున్నా ఇవన్నీ అనిపించిన రోజులు కూడా ఉంది. మూసేద్దామమ్మా, మన వల్ల కావట్లేదమ్మా, అప్పులు చేసుకుంటూ ఇంత ఇబ్బంది పడుకుంటూ, నాన్నగారు ఎక్కడో డ్యూటీ చేసుకుంటూ, నువ్వు ఇక్కడ దూరంగా ఉంటూ, మీ ఇద్దరు దూరంగా ఉన్నప్పుడల్లా నాకు బాధ అవుతుంది. నా వల్ల మీ ఇద్దరు దూరం అయ్యారన్న బాధ అనిపిస్తుంది నాకు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేదానివి కదా, ఆయన దగ్గర ఉండేదానివి కదా, ఒకవేళ నేను ఇది పెట్టకపోతే ఎందుకమ్మా అనవసరంగా పెట్టామని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆఖరికి అనుకున్న రోజులు అంటే ఎప్పుడు వస్తుందండి ఏడుపు, మనం ఎవరికైతే సర్వీస్ చేస్తున్నామో వాళ్ళ సైడ్ నుంచి కొన్ని నెగటివ్స్ తగులుతాయి మనకి. అవి తగలడం అనేది అసలు తట్టుకోలేము. అలాంటివి చాలా తగిలినాయి నాకు. అంటే ఇప్పుడు మనం ఒకరికి సేవ చేస్తున్నప్పుడు మీరు చూస్తున్న ఈ ఆశ్రమంలో పిల్లలు ఒక 60-70 మంది పిల్లలు ఇక్కడ నుంచి కదిలి వెళ్ళారు, నా దగ్గర సర్వీస్ తీసుకుని వెళ్ళారు. అందులో కొంతమంది యూజ్ చేసుకుని వెళ్ళారు.
జాబులు కొట్టేకొని బయటకు వెళ్ళారు, లైఫ్ సెట్ చేసుకుని వెళ్ళారు. కొంతమంది ఈ ప్లేస్ నచ్చలేదు అని చెప్పి బయటికి వెళ్ళి దీన్ని కూడా నెగిటివ్గా క్రియేట్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మిస్టేక్తో వాళ్ళు వెళ్ళిపోయినా సరే, ఎందుకు వచ్చినావు అక్కడ నుంచి, అసలు సామాన్యంగా వాళ్ళు బంపర్ కదా, ఎందుకు వచ్చినావు బయటికి అంటే, నా మిస్టేక్ లేదు బంపర్, నువ్వు ఏం తప్పు చేసినావు అంటే తప్పును మా మీద వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టైంకి అన్నం పెట్టరు, లేదా వాళ్ళు పొద్దున్న 5 o'clock లేపుతారు, వాళ్ళు క్లాసెస్ అంటారు అవ్వంటారు తిప్పుతూనే ఉంటారు. వాళ్ళ కోసమే కదండి, వాళ్ళు బాగుపడ్డానికి. వాళ్ళ మైండ్ సెన్స్ కి బయటికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే వీడు పొద్దున్న 5 లేపితే కూడా బయటకు వస్తాడా, సరే ఎవడైనా ఫుడ్ పెడతాడు, ఫుడ్ పెట్టట్లేదని కాదు గొడవ, ఫుడ్ ఎక్కువ పెడుతున్నాం అని గొడవ, తినకపోతే తిడతారు. మేము షాక్ అయిన విషయం ఏంటంటే, మేము బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చినాం ఈరోజు కదా, లోపలికి వస్తుంటే అమ్మ అంటున్నారు రాగి జావ తాగట్లేదు పిల్లలు, జావ తాగడానికి ఏడుస్తున్నారు, అంటే ఎండాకాలం కదా చలవ చేస్తుందని రాగి జావ పెడుతున్నారు అని చెప్పిను. తాగట్లేదని రాగి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసింది. అంటే ఇంట్లో మన కన్న తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు కదా. అసలు నిజంగా ఇట్లాంటి మనుషులు ఎగ్జిస్ట్ అవుతున్నారా ఈ రోజులలో? అసలు నిజంగా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అమ్మ అట్లా అంటుంటే. ఇంతమంది ఎలాంటి రిలేషన్ లేని పిల్లల్ని మనసుకు హత్తుకొని వాళ్ళని సొంత పిల్లల్లాగా చూసుకోవడం అనేది అసలు మీకే సాధ్యమైంది? అంటే ఇది రాసింది అంతే అండి, కర్మ సిద్ధాంతం ప్రకారంగానే మనం ఫాలో అవ్వాలి. అప్పుడెప్పుడో జరిగినది ఏదో దానికి మనం ఎక్కడికో ఎవరికో సేవ చేయాలని రాసింది, అది ఇప్పుడు జరుగుతుంది, అంతకుమించి ఏం లేదు. అది మా రూపంలో మా అమ్మ నాన్నగారు ఎక్కడో జాబ్ చేస్తూ మీరిద్దరు ఇక్కడ ఉండి, అంటే ఫ్యామిలీ అందరూ కలిసి ఉండే టైంలో అంటే వేరే పిల్లల కోసం మీరు ఇంత సర్వీస్ ఓరియంటెడ్ గా ఇట్లా చేయడం అనేది నిజంగా గ్రేట్. లేదండి, పర్సనల్ టైం లేదు మాకు. పర్సనల్ టైం లేదు. బ్రదర్ వచ్చాడు అనుకోండి, మా బ్రదర్ మా వదిన ఇద్దరు వచ్చారు అనుకోండి, వాళ్ళతో కూర్చొని మేము సరదాగా గడపడానికి టైం లేదు. అవును, ఒకవేళ మేము బయటికి వెళ్ళినా, లంచ్ కి బయటకు వెళ్దాం పదా అని చెప్పి బయటకు వెళ్ళినా కూడా, అందరం ఫ్యామిలీ వరకు వెళ్దాం బయటకు వెళ్దాం అనుకున్నా కూడా ఆమె 100 సార్లు అంటారు పిల్లలు తిన్నారో లేదో, పిల్లలకి ఒకసారి ఫోన్ చేయి, ఆఖరికి సీసీ కెమెరాలు పెట్టించేసి ఆమె ఫోన్లో ఎక్కించిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఒక 5 నిమిషాలు పిల్లలు ఏం చేస్తున్నారు చెక్ చేసుకుంటూనే. మా ఫాదర్ ఇక్కడ నుంచి అక్కడెక్కడో ఉంటారు, మా ఫాదర్ భద్రాచలంలో జాబ్, అయిన జెన్కోలో ఏడీగా చేస్తున్నారు, అడిషనల్ డివిజనల్ ఇంజనీర్గా. ఆయన రోజుకి 100 సార్లు సీసీ కెమెరాలో చెక్ చేస్తుంటాడు. ఆయన ఒక ఫోన్ టీవీ లాగా పెట్టుకొని చూస్తూ ఉంటాడు అన్నమాట, అక్కడ పెట్టుకొని సీసీ కెమెరా ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతిదీ, ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఆయన చూస్తూ ఉంటాడు, అక్కడ నుంచి వింటూ ఉంటాడు, మాటలతో సహా వింటూ ఉంటాడు. విని ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా టక్కని ఫోన్ చేస్తాడు, అరే బయటకు అక్కడికి వెళ్ళండి, అరే గేట్ వేయండి, పైప్ వేయండి, మోటార్ ఆన్ చేశారు, ఆఫ్ చేయండి, ప్రతిదీ చూస్తూ ఉంటాడు మా కోసమే. అంటే ఎవ్రీ టైం పిల్లలు తిన్నారా లేదా, తింటున్నారా లేదా, టైంకి ఏమైంది, పిల్లలు తింటున్నారా లేదా, వీళ్ళు అన్నం పెట్టినా లేదా, ప్రతిదీ చెక్ చేస్తాడు ఆయన. సో అట్లా ఒక ఫ్యామిలీ టైం కూడా కంప్లీట్లీ దీనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పర్సనల్ టైం దీనికి వెళ్ళిపోయింది. నాకు అందరు నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఒక్క దగ్గరికి రావు, పార్టీలకు రావు, ఒక ఎంజాయ్మెంట్లకు రావు, ఒక సరదాలకు రావు అంటే నేను వాళ్ళనే పిలుస్తుంటే, ఇక్కడ రండ్రా ప్రశాంతంగా మంచి ఇక్కడ రండ్రా అంటుంటే వాళ్ళు 1-2 సార్లు వచ్చి ఇప్పుడు పూర్తి బంద్ చేసారు కూడా, నన్ను పిలవడం బంద్ చేసారు, నా దగ్గర రావడం బంద్ చేసారు. సో ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఫ్రెండ్సే, వాళ్ళంతా మంచిగా ఎప్పుడు వచ్చి నాకు హెల్ప్ చేసే ఫ్రెండ్సే గ్యాంగ్ అంతా. సో నేనేంటంటే ఈ సర్వీస్లో, ఈ జర్నీలో, ఈ 5 yearsలో నేను ఏదైతే కోల్పోయానో నెక్స్ట్ ఫర్దర్గా అది కోల్పోకూడదని ఫిక్స్ అయినా మెంటల్గా కూడా. ఎందుకంటే ఈ ఆశ్రమం అనేది ఒక ఆశ్రమంతోనే మొదలెట్టిన, అన్ని ఆశ్రమాలకి దీనికి 1000% ఫరక్ కనిపిస్తుంది మీకు. నేను ప్యూర్ హార్టెడ్గా నడుపుతున్న ఆశ్రమం ఇది. మీకు 1% మీకు ఎక్కడైనా తేడా జరుగుతుంది, ఇందులో ఏదో మిస్టేక్ జరుగుతుంది, ఇందులో ఏదో స్కామ్ జరుగుతుంది అన్న ఫీలింగ్ మీకు కలిగితే ఆ టైము నేను చెప్తున్నా కదా, నేను రాసిస్తా, ఏదైనా రాసిచ్చేస్తా. నేను మళ్ళీ జీవితంలో నేను మీ ముందు నుంచోను, ఎప్పుడు నుంచున్నా చేతులు కట్టుకొని నుంచుంటా, అంత తప్పు చేసినట్టు ఫీల్ అవుతా. ఎందుకంటే నేను ఎన్నో ఆశ్రమాలు చూసి దానిలాగా ఇది ఉండకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసిన ఆశ్రమం ఇది. బోర్డులు పెట్టను, ఏది పెట్టను, మార్కెటింగ్ చేయను, లోపల కింద వీడియోస్ కింద ఫోన్పే నెంబర్లు పెట్టి అవి పెట్టి మాకు ఫండ్ ఇవ్వండి అని అడగను. అవును, నేను కూడా మీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు ఎక్కడ కానీ అంటే చాలా మంది స్కానర్ పెట్టి లేదంటే ఫోన్పే నెంబర్లు పెట్టి, ఇప్పుడు ఈవెన్ ఈ సంస్థను బయట కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చిందంటే ఏంటంటే అది హోమ్ ఫర్ బ్లైండ్ పీపుల్ అని ఏదో సమ్ బోర్డులు పెట్టుకుంటారు కదా, ఎట్లాంటిది లేదు, మామూలుగా నార్మల్ పీపుల్ ఎవరైతే ఇండ్లలో ఉంటారో అట్లనే ఉంది. రిసార్ట్ లాగా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ రిసార్ట్ లాగా ఉంటుంది. నా వైబ్ అదే, నాకు అదే ఇష్టం. ఒక పాజిటివ్ ఫీలింగ్, ఇటు పక్షుల సౌండ్, అటు చిన్న పప్పీస్, చిన్న టెంపుల్, అసలు మాకే అంటే ఉన్న స్ట్రెస్ ఇక్కడ రిలీఫ్ అవుతుంది నిజంగా వాస్తవంగా చెప్పాలంటే. అంటే నేను ఫస్ట్ నుంచి అనుకున్నది కూడా ఏంటంటే అండి, నా మనోధైర్య సంస్థానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఆర్ఫనేజ్కైనా మీరు వెళ్ళండి, ఏ సంస్థానికైనా వెళ్ళండి, మీరు ఎటువంటి ఫౌండేషన్స్కైనా వెళ్ళండి, మీరు వెళ్ళేటప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ సరదా వచ్చేటప్పటికి డిస్టర్బెన్స్తోనే వస్తారు.
వాళ్ళని చూసి మీ మైండ్ చెదిరిపోద్ది, అయ్యో పాపం పాపం అనుకుంటూనే వస్తారు. పిల్లలకి చూడు మీరు అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళకి చూసావా ఎలా ఉందో, మీకు ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తుంటే మీరు కనీసం అట్లా చేయట్లా అని చెప్పే వాళ్ళే ఉంటారు. కానీ ఒక దగ్గరకు వచ్చి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు మీ గొప్పతనం కూడా ఏంటంటే చాలా మంది పిల్లలకి చాలా టాలెంట్స్ ఉంటాయి. ఈవెన్ సొంత కన్న తల్లిదండ్రులు కూడా మన టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎప్పుడు కానీ చదువని వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర చూస్తే పిల్లలు క్రికెట్లో కానీ సింగింగ్లో కానీ డిఫరెంట్ ఉన్నాయి కదా. మీరు వాటిని ఎంకరేజ్ చేసి వాటికి తగిన కోచింగ్ ఇప్పిస్తూ ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా అప్రిషియబుల్ అండి. నా పిల్లల్ని చూస్తే ఎవరు కూడా జాలి చూపించకూడదు. నాకు జాలి చూపించే వాళ్ళంటే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇన్స్పైర్ అయిపోవాలి. ఇక్కడికి వచ్చినావంటే సంథింగ్ ఏదో నేర్చుకోవాలి. ఎందుకంటే నేను డే 1లో నేను ఫస్ట్ టైం ఒక ఫౌండేషన్కి నేను విజిట్ చేసినప్పుడు వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. అరే ఇన్ని గణం ఉన్నాయి. నా షార్ట్ ఫిల్మ్లో కూడా పెట్టినా ఒక డైలాగ్, అరే కళ్ళు లేని పిల్లలు వాళ్ళు ఈ ప్రపంచంలో ఏంది చూడలేడు. ఒక కలర్ తెలియదు, ఒక అందం అంటే ఏంటో తెలియదు, వాళ్ళ ఫేస్ వాళ్ళకి తెలియదు, అయినా కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం నాకు బైక్ కొనిలేదు మా నాన్న, నాకు ఐఫోన్ అడిగే కొనిలేదు, నేను ఇష్టపడ్డ పిల్లల్ని పెళ్లి చేసుకోలేదని చెప్పి నన్ను వదిలేసిరని చెప్పి సూసైడ్లు చేసుకోవడం, చిన్న వాటికి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినాయి సూసైడ్లు చేసుకోవడం. అట్లా చూసుకుంటే వాళ్ళు ఏం చూసి బతకాలి? అవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు నవ్వుతూ ఉంటే నాకు అనిపిస్తుంది కదా, నీ అమ్మ ఇది లోకం అంటే, ఇది ప్రపంచం అంటే. వాళ్ళు చూసి వాడు ఏం చూసి నవ్వుతున్నాడు, అసలు వాడికి ఏం కనిపిస్తుంది నవ్వుతున్నాడు. వాడు ఊహలో ఒక సినిమా పెడితే వాళ్ళకి అన్ని సినిమాలు చూస్తారు. వాళ్ళు కూడా సినిమా పెట్టి చరితకామాక్షి సినిమా పెట్టి ఒక్కొక్కడు 4 సార్లు 5 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన పిల్లలు. వాళ్ళు ఏం చూస్తున్నారు, నీకేం విజువలైజ్ చేసుకుంటున్నావు చెప్పు నాకు అంటే వాళ్ళు చెప్పే మాటలు అంటే ఆశ్చర్యం వేసింది. ఒరే నేను ఇంకా వాళ్ళంత బాగా తీయలేదు నేను, అంటే నేను తీసిన దానికంటే బాగా చూస్తున్నారు వాళ్ళ సినిమా. విని అరే ఇట్లుంటుంది అట్లుంటుంది, పోలీస్ స్టేషన్ అంటే ఇట్లుంటుంది, ఆ అమ్మాయి ఇట్లా వచ్చింది, పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఉంటాడు, అరే వాడు ఎంత భయంకరంగా ఉంటాడో అని మనం చూసి కానీ వాడు భయంకరంగా ఉన్నాడు నాయన అనిపించేది. వాళ్ళు విని అరే భలే ఉన్నాడు వీడు, వాడు భయంకరం, అమ్మ పోలీస్ ఆఫీసర్ కాడు అంటే ఇది ఎట్లా చూసిరా వీళ్ళు సినిమా. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా నాకు అనిపిస్తుంది అసలు ఏం చూస్తున్నారు వీళ్ళు ప్రపంచాన్ని, వీళ్ళు చూసే విధానం ఎట్లా ఉన్నదని తెలుసుకునే ప్రయత్నమే నాది. ఇప్పటికి నేను వాళ్ళకి అడుగుతూ ఉంటాను నేను అప్పటికి, అరే బ్లాక్ అండ్ వైట్ లో కనపడుతుందా మీకు, ఎట్లా కనపడుతుందా, మీరు ఎట్లా కనిపిస్తాం. మాకు కూడా అది చాలా క్యూరియస్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఫోన్ ఆపరేట్ కానీ ల్యాప్టాప్ కానీ అంటే వాళ్ళు మన లాగానే ఫాస్ట్ ఆపరేట్ చేస్తున్నారు. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అన్ని చేస్తారు, A to Z చేస్తారు, మనకంటే ఫాస్ట్ ఉంటారు. నాకు తెలియదు సాఫ్ట్వేర్స్ వాళ్ళకి తెలుసు. నాకు ఇప్పుడు వాటర్ బాటిల్ కావాలన్నా అబ్బాయి పైకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది. అసలు కళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి తగిలించుకొని వెళ్తారు. అంతే, వాళ్ళకి తగులుతాయండి, చాలా తగిలినాయి వాళ్ళకి కూడా. దెబ్బలు తగులుతాయి, కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళకి తాళ తగులుతాయి. కానీ తగిలినప్పుడే వాడు తెలుసుకుంటాడు ఇటు పోతే తగులుతుంది అని. అట్లా తెలుసుకుంటూ వాడు ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే వాడిని అరే కాలు దెబ్బ తగులుతుంది నాన్న కూర్చో, ఎక్కడ కూర్చొని కథలు మాకు నేను తెచ్చిస్తా అంటే వాడు జీవితం అంతా అన్నీ ఉంటాడు, ఆ కుర్చీలోనే కూర్చొని ఉంటాడు. వాడు కొన్ని రోజుల తర్వాత మనం అందియడానికి మనం ఇబ్బంది పడతాం, వాడిని కసురుకుంటాం, చికాకు పడతాం. కానీ వాడు అట్లా ఉండకూడదు, వాడు ఎవరి మీద డిపెండ్ కాకూడదు. వాడే బయటికి వెళ్ళి బట్టలు తూతాడు, వాడే బయటికి వెళ్ళి. ఇప్పుడు ఈ చెట్లకి నీళ్లు మొత్తం పిల్లలే పడతారు. మా వంటగదిలో అమ్మకి హెల్ప్ చేసేది పిల్లలే, A to Z కూరగాయలు తెచ్చేది పిల్లలే. అంటే రేపొద్దున ఈ సంస్థ నుండి బయటికి వెళ్ళినా వాళ్ళు ఇండిపెండెంట్ గా బతికేలాగా మీరు ట్రైన్ చేస్తారు. అదే ఇప్పుడు మనమనే కాదు వేరే దగ్గర కూడా ట్రైన్ చేస్తారు అట్లా. కాకపోతే మనం ఏంటంటే వాళ్ళకి దాంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాం, చెప్పే విధానంలో కూడా తేడా ఉంది. ఎగ్జాక్ట్, వాళ్ళకి జాబ్ ఇచ్చి పంపిస్తున్నాం, ఇక్కడ నుంచి జాబ్ కొట్టాలని ఒక కసి ఇస్తున్నాం ఇక్కడ. అరే వాడు కొట్టిండు, నిన్న కాక మొన్న నీతో తిరిగినోడు కొట్టిండు, నువ్వు ఎందుకు కొట్టలేవురా, నువ్వు ఎందుకు కొట్టలేవు అనుకుంటున్నావు చెప్పండి. రోజుకి నేను కనీసం ఒక వారంలో ఒక 2 hours వాళ్ళతో స్పెండ్ చేస్తాను గ్యారంటీగా. వాళ్ళతో 2 hours స్పెండ్ చేయడం అంటే ఏదో కూర్చోవడం ఆడుకోవడం కాదు. ఒక 2 hours వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని నేను క్లాస్ చెప్తా, మోటివేట్ చేస్తా, నా ఇన్సిడెంట్స్ చెప్తా, నేను నా లైఫ్లో చూసిన కొన్ని స్టోరీస్ చెప్తా, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తా, వాళ్ళ నుంచి నేను ఇన్స్పిరేషన్ కోరుకుంటా. అట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి నాకు మధ్య ఒక ర్యాప్ ఉండిపోతుంది. ఆ ర్యాప్నే కాక వాళ్ళు నాకు ఏదైనా చెప్పాలనుకున్నది నా దాకా చెప్పగలుగుతున్నారు పిల్లలు, నాకు ఏదైనా చేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీరు వేరే ఆశ్రమాలకైనా వెళ్ళండి, ఫౌండర్తో పిల్లలు ఎట్లుంటారో చూడండి. ఫౌండర్ వస్తున్నాడు అంటే చాలా అందరు ఇట్లా చేతులు కట్టుకొని దూరం వాళ్ళు మేము వచ్చినప్పుడు చూస్తుంటే మిమ్మల్ని హగ్ చేసుకోవడము, ఆటలాడము, చాలా అఫెక్షనేట్ గా ఒకడు పిలుస్తుంటాడు, ఒక డార్లింగ్ అంటాడు, ఒకటి ఇంకోటి అంటాడు. అసలు ఎవరికి ఇంత భయం ఉండదు నాతో. నా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే ఇంత భయం ఉండదు. వాళ్ళకి ఏదైనా చెప్పుకోగలిగేటట్టు నేను ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళకి. ఏదైనా నాతో చెప్పుకుంటారు, కూర్చొని ఏ ప్రాబ్లం ఉన్నా నాతో షేర్ చేసుకుంటారు. అది నాకు కావాలి. రేపటి నాడు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి, వాళ్ళందరూ కూడా మ్యారేజ్లు చేసుకోవాలి. వీళ్ళని ఎవరు చేసుకుంటాడు అనుకోకూడదు. వీళ్ళందరూ జాబుల్లో సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటే వీళ్ళకి కూడా మ్యారేజ్లు అవుతాయి. మ్యారేజ్లు అవ్వాలి, వాళ్ళ లైఫ్ని చూడాలి. వాళ్ళు కూడా ఎప్పుడైనా సమస్య వచ్చిందంటే నా దగ్గరికి రావాలి, ఒక ఫ్యామిలీలాగా కలవాలి. పండగ వస్తుందిరా అంటే
పండగ అందరు ఫ్యామిలీస్తో వస్తే ఆ సరదా ఏంటి, ఆ ఎంజాయ్మెంట్ ఏంటి. ఇప్పుడు నేను అనుకుంటా నాకున్న సమస్యల్లో డబ్బు ఒకటే, డబ్బు ఒక్కటే నాకు లేదు. నాకు వీళ్ళని చూసుకునే మనసు ఇచ్చాడు దేవుడు, నాకు వాళ్ళని చూసుకునే ఓపిక ఇచ్చాడు, వాళ్ళని పట్టుకునే వాళ్ళని భరించే అన్నీ ఇచ్చాడు, నాకు A to Z ఇచ్చాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా దెబ్బ తగిలినా కూడా తీసుకోగలిగే దమ్ము ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు నాకు A to Z. డబ్బు ఒకటే ఇవ్వలేదు. మేబీ ఆ డబ్బు ఇవ్వాలి లేకు రేపొద్దున వస్తుంది నా దగ్గరికి, అప్పుడు ఇవన్నీ నాకు యాడాన్స్. ఇప్పుడు నేను చూసుకున్న ఏవైతే ఉన్నాయో నాకు ఇచ్చిన ఇవన్నిటితో పాటు డబ్బు యాడ్ అయితే వీళ్ళ లైఫ్లో ఎక్కడ ఉంటే మీరు ఇమాజిన్ చేయండి. వాళ్ళు ఎక్కడ అనుకుంటే అక్కడ తీసుకెళ్తా, వాళ్ళు ఏదంటే అది చేస్తా, ఎవ్వరు ఇమాజిన్ చేయలేని ప్లేస్లో ఉంచుతా. ఒక ఆశ్రమంలో పిల్లలు ఇట్లా చేస్తారా, ఇట్లా ట్రీట్ చేస్తారా అనే ఫీలింగ్ కూడా నేను క్రియేట్ చేస్తాను. మాకు ప్లాన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి పిల్లలకి. అంటే లైక్ ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, అరే ఇప్పుడు ఒకసేపు అవుట్ సింపుల్గా వెళ్ళిపోతాం, జీపు అది ఉంటుంది, అరే ఎక్కడ బండి ఎక్కడ సరదాగా ఎక్కడ ఎక్కించుకుంటా ఒక రౌండ్ వేసి వస్తా, మధ్యలో ఏదో ఐస్ క్రీమ్ ఏదో తినిపిస్తా, తీసుకొచ్చి కూర్చోబెడతా. అంటే వాళ్ళకి తెలుసు అన్న ఇది నాకు కావాలి అని అడుగుతారు నా దగ్గర పిల్లలు. అది అడగరు సామాన్యంగా ఏ హాస్టల్లో కూడా, ఎక్కడ కూడా అడిగేంత ఫ్రీడమ్ ఇయ్యరు. డోనర్లు వస్తే వాళ్ళు మాట్లాడనియరు, మాట్లాడితే ఎక్కడెక్కడ విషయాలు చెప్పేస్తారా అని చెప్పి వాళ్ళు ఏదైనా వచ్చి ఫ్రూట్స్ అవి ఇస్తే తీసుకొని వాళ్ళందరి ముందు ఇప్పిస్తారు, తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి లాక్కొని పక్కన పెట్టేస్తారు. మన దగ్గర వాళ్ళని అడగండి, ఒకరి దగ్గర అడగండి, ఎవరికి ఇచ్చిన వాళ్ళకి అక్కడే ఇప్పిస్తాం, అక్కడే తినిపిస్తాం, అక్కడనే చేస్తాం. తిండి తినకపోతే ఊరుకోండి, నేను తిండి ఒక ముద్ద పడేసినా నేను ఊరుకోండి. నేనే కదా, మా ఫాదర్ కానీ మా అమ్మ కానీ ఎవరు కూడా. ఎందుకంటే ఆ మెతుకు తేడానికి నేను ఎంత కష్టపడుతున్నా నాకు తెలుసు. ఒక రైస్ బ్యాగ్ తెప్పించడానికి నేను ఎంతమంది దగ్గర చేయి దాచి అడుగుతున్నాను నాకు తెలుసు. పర్సనల్గా నా క్లోజ్ ఫ్రెండ్సే కావచ్చు, అరే మామ ఒక రైస్ బ్యాగ్ పంపిరా అని అడగడం ఎంత కష్టం. ఒకప్పుడు నేను చేయి దాచి అడిగినోడిని కాదు ఎవరిని, అందరికీ డబ్బులు ఇచ్చినోడిని, అందరికి సాయం చేసినోడిని నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు. అటువంటిది ఇప్పుడు నేను వచ్చి ఒకరికి ఫోన్ చేసి మామ రే కొద్దిగా రైస్ బ్యాగ్ అయిపోయిందంటే వాడు ఏమనుకుంటాడో నా గురించి, రైస్ బ్యాగ్ అయిపోతుందా, వీడి దగ్గర అయిపోతుందా, చూడనీకి ఎట్లా ఉంటుంది అంటే వీడియోస్లో అట్లా చూడనీకి, అరే వీడు భలే చూసుకుంటున్నాడు, వీడి కాడ మస్తు లైఫ్ ఉంది, వీడి కాడ మస్తు చూసి సినిమా కూడా హిట్ అయింది, డబ్బులు కూడా బొచ్చేటచ్చుంటాయి. ఏం ఉండదు లైఫ్లో, ఏం మారదు. ఇప్పుడు సినిమా హిట్ అయింది, సినిమా డబ్బులు వచ్చుంటాయి, ఇలా కాడ వచ్చినాయి, ఇమాజినేషన్లో ఎన్నైనా చెయ్యి, ఏం మారదు. ఇప్పుడు ఏదో డబ్బులు వచ్చేస్తాయి, అది వచ్చేస్తాయి, ఇది వచ్చేస్తాయి అని చెప్పి ఊహించేసి వీడు ఏదో బాగా చూసుకోగలుగుతాడు. కానీ నేను మొన్న ఆశ్చర్యం ఏంటంటే మొన్న 15 రోజులు అవుతుంది సినిమా రిలీజ్ అయినది. అప్పుడు నేను ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశారు, బాబు కిటికీలకి డబ్బులు కావాలరా, కిటికీలు కొట్టించి నీకు ఇబ్బంది అవుతుంది, ఎవరైనా ఉంటే డోనర్స్ ఎవరు ఉంటే చూడండి రా అంటే, అదేనన్నా డబ్బులు రాలేదా నీకు, సినిమా వచ్చింది కదా, రిలీజ్ అయినాక డబ్బులు వస్తాయి కదా, సినిమా ఎందుకు అంటే వాళ్ళ ఇమాజినేషన్ అది, వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే సినిమా అంటే డబ్బు, కోట్లు సంపాదిస్తున్నారు యాక్టర్స్ కాబట్టి అట్లా అనుకుంటారు చూడడానికి. ఏం లేదు, మనకెందుకు వస్తాయి డబ్బులు, వచ్చిన ప్రొడ్యూసర్కి వెళ్తాయి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఆయన అనుకున్న డబ్బులు పెట్టింది కాక పైన వస్తే మనకి ఇవ్వడానికి ఆలోచిస్తారు. అదంతా రావడం అనేది అంత ఈజీ కాదు, అవన్నీ జరగాలి అంటే ఇమాజినేషన్స్లోనే అవుతాయి. ఇప్పుడు నేను ఇంకో స్టెప్ యాడ్ అయింది నాకు. ఇప్పుడు ఏంది, మొన్నటిదాకా సాదాసీదా మనిషిని ఒకరిని ఫోన్ చేసి బియ్యం బస్తా అడగాలన్నా ఆలోచించడానికి లేదు. ఇప్పుడు ఒక సినిమా తీసిన డైరెక్టర్ అయినా కూడా ఫోన్ చేసి నాకు బస్తా ఏం రానాలంటే ఇంకో స్టెప్ నేను ఎక్కాలి. ఇంకో స్టెప్ అరే ఏమైనా పర్లేదు రాబోయే నాకు బస్తా కావాలి, ఇంపార్టెంట్ రైస్ ఇంపార్టెంట్, నాకు పిల్లలకు పెట్టడానికి రైస్ ఇంపార్టెంట్. అలా నేను ముఖం తెలియని వాళ్ళని వాళ్ళని వెళ్ళి ఫండ్స్ అడగాను. నేను డైరెక్ట్గా ఒకరిని అడిగిన అంటే వాడు ఇచ్చేటోడైతేనే అడుగుతా. మళ్ళీ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వీడిని అడిగితే ఒకటి కాదు 2 బ్యాగులు ఇస్తాడు పైకి అని నాకు నమ్మకం ఉన్నోడికి ఫోన్ చేస్తాను, అరే బాబు రైస్ లేదు పంపించు అంటే టక్కన వాడు ఏం అడగడు. ఇంకా ఏ బ్యాగ్ కావాలో చెప్పన్నా, అరే ఏ బ్యాగ్ కావాలో చెప్పరా పంపిస్తాం, అరే ఆయిల్ క్యాన్ కావాలంటే ఏ బ్రాండ్ కావాలో చెప్పరా పంపిస్తా, ఇంతే. అంతకు మించి వేరే డిస్కషనే ఉండదు. ఈ బిల్డింగ్ ఇంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, ఈ భూమి పూజ చేసేటప్పటికి ఈ ల్యాండ్ మనదే ఓన్, కాకపోతే లోన్ పెట్టి తీసుకున్నాం, 50 lakhs లోన్ పెట్టి ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ అప్పుడు పూజ జరిగేటప్పుడు చిల్లి గవ్వ రూపాయి ఆ పూజారికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు మా దగ్గర. ఈ పూజ జరిగేటప్పుడు 6 months ఒక్క రోజుకు పని ఆకుండా పని జరిగి బిల్డింగ్ ఫినిష్ అయ్యింది. ఎట్లా అయింది అనుకుంటున్నారు? పోయి మేము ఫండ్స్ అడిగింది లేదు, పోయి జనాల్లోకి వెళ్ళింది లేదు, జస్ట్ ఫోన్ కాల్, అరే మామ నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నా, ఎవరైనా చేసేది అంటే ఒకరు సిమెంట్ బస్తాలు పంపారు, కొందరు సిమెంట్ బస్తాలు పంపారు, కొందరు ఐరన్ పంపారు, కొందరు స్టీల్ పంపారు, కొందరు సాయిబాబా గుడికి విగ్రహం కొందరు ఇచ్చారు. ఒక్కొక్కరు బోర్ ఒకటి ఇచ్చిండు, బోర్కి మామ నేను డబ్బులు వేస్తున్నా తీసుకో అని చెప్పి ఒకటి బోర్కి ఇచ్చిండు. అట్లా ఒక్కొక్కరు ఒకటి ఇచ్చుకుంటూ వస్తేనే ఇది ఈరోజు ఆశ్రమం అయింది. అంటే నేను ఇంకా జనాల్లోకి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోకుండానే ఇన్ని జరిగినాయి. మార్కెటింగ్ కూడా చేస్తే మెయిన్ నా భయం వల్ల ఏంటంటే అన్ని ఆశ్రమాలతో నా ఆశ్రమాన్ని ఎక్కడ పోలుస్తారో అన్న భయం. ఆ భయంతోనే నేను జనాల్లోకి వెళ్ళట్లే, ఆ భయంతోనే మార్కెటింగ్ చేయట్లే, ఆ భయంతోనే బోర్డులు పెట్టట్లే. మొన్న రోడ్డు మీద కూర్చుంటే ఒక బర్రెలు కాసుకుని ఒకటి అంటున్నావు, ఫండ్స్ వస్తే మీకు బాగానే నాకు తెలుసు, అందుకోసమే నడుపుతున్నారు, లేకపోతే ఎవరు నడుపుతారు ఈ రోజుల్లో? డబ్బులు రాంది ఎవరు నడుపుతారు? అది అంటే ఆయనకు కూడా ఉంది నాలెడ్జ్, ఫండ్స్ వస్తాయని. అంటే చదువుకున్నోడికి ఎందుకు ఉండదు? అరే వీళ్ళకి ఫండ్స్ వస్తాయి రా, ఫండ్స్ వస్తాయి. ఏ నుంచి వస్తాయి ఫండ్స్? నువ్వు చూపి నాకు ఒకసారి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెప్పించు. మా రిలేటివ్స్ అంటారు, మొన్న రిలేటివ్స్ ఎవరు అన్నారు, ఏమని ఇట్లా వాళ్ళకేమో డబ్బులు వాళ్ళు ఇస్తుంటే డబ్బులు కడుతున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు అని.
ఇది నువ్వు ఇచ్చినావా? క్లోజ్ పర్సన్ కదా, బ్లడ్ రిలేషన్ కదా, నీకు నేనేందో బాగా తెలుసు, ఇంకా నాకు అందరికంటే ఎక్కువ నీకే బాగా తెలుసు. ఎంత ఇచ్చినావు నువ్వు ఈ జర్నీలో, ఈ ప్రాసెస్లో ఎంత ఇచ్చినావు నువ్వు డబ్బులు? ఒక్కసారి పిల్లలకి అన్నం పెట్టినావు, ఫోన్ చేసి ఇది కూడా డబ్బులు వేస్తున్నా తీసుకోను, నువ్వు ఇయ్యంది కాక తిరిగి నువ్వు ఫండ్స్ వస్తాయని నువ్వు ఇచ్చినావు. అందరు నీలాగే ఉంటారు, వాడిస్తాడు వీడిస్తారు వాడిస్తారు అనుకుంటే ఎవడు ఇయ్యడు. అంతే. ఇప్పుడు ఎవరైనా అంతే. సపోజ్ మనమే ఉన్నామండి, ఫోన్లో ఓపెన్ చేస్తుంటే కింద తిప్పుతుంటే చారిటీ వాటికి వచ్చింది ఒకటి, మా దగ్గర అన్నం తినడానికి అన్నం లేదు, మాకు ఎవరైనా డబ్బులు ఇవ్వండి, వీడియో చూసి అది ఇదనే వీడియో వచ్చింది, మనం ఏం చేస్తాం? అయ్యో తిప్పేస్తాం. అంతేగాని చూసి నెంబర్ చూసి ఇంకో నెంబర్ కొట్టి కొద్దిగా డబ్బులు కొడతామా? ఎంతో మంది మనం ఫోన్పేలో చూస్తుంటాం, ఎంతో మంది కాలు విరిగిపోయినాయి, యాక్సిడెంట్, నా ఫ్రెండ్కి ఫోన్పే చేయండి, మిలాప్ యాప్లో డబ్బులు పంపండి, పంపినామా? మనం తిప్పుతూ ఉంటాం. బ్లడ్ రిక్వైర్మెంట్ వస్తుంది, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి, యూనిట్స్ కావాలి, మనది ఓ పాజిటివే, అయ్యో పాపం అంటాం కానీ తిప్పేస్తాం. కానీ అరే నేను ఇస్తా అని చెప్పి వెంటబడి ఫోన్ చేసి వెళ్ళి బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? నేను ఇచ్చిన 30 సార్లు ఇచ్చిన, నా ఫ్రెండ్స్ ఇచ్చారు, నేను ఫోన్ చేస్తే పోయి ఇచ్చేటోళ్ళు వచ్చేడు మంది ఉన్నారు. 10 years నుంచి మనం ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఫ్రీ బ్లడ్ పంపించినాం, ప్రెగ్నెన్సీ కేసెస్కి బ్లడ్లు పంపించినాం, ఆర్గన్ డొనేషన్ చేసినాం. నేను ఆర్గన్ డొనేషన్, నా ఆర్గన్స్ మొత్తం డొనేట్ చేసి ఇప్పటికే 8 years. సో మన ఆశ్రమం తరపు నుంచి 150 మందితో మేము ఆర్గన్ డొనేషన్ చేయించినాం. నా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చేసారు, ఆల్రెడీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేసారు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరు ఇచ్చేసారు. ఆర్గన్ డొనేషన్ క్యాంపెయిన్లో ఆర్గన్ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరూ. ఎందుకు చేసుకున్నారు? ఒక అవేర్నెస్ ఇచ్చేవాడు ఒకటి ఉండాలి. మనం చేస్తున్నాం, జెన్యున్గా చేస్తున్నాం కాబట్టి వచ్చిస్తారు కదా. అట్లా నేను అనేది ఏంటంటే మనోధైర్య సంస్థానం అనేది అన్ని ఆశ్రమాల్లో కాదు, అది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసి డిస్టర్బ్ అయ్యి, అంటే ఇప్పుడు మీకు ఒకటే, ఆశ్రమాలు అంటేనే డిస్టర్బ్డ్ పీపుల్ ఉండే ప్లేస్. అక్కడ ఒక్కొక్కరిని డిస్టర్బ్ ఉన్న పీపుల్ అందరిని తెచ్చి ఒక దగ్గర పెట్టి వాళ్ళని చూసుకునేది ఆశ్రమం. సో డిస్టర్బ్డ్ పీపుల్ ఉండే ప్లేస్లో డెఫినెట్లీ మనం డిస్టర్బ్ అవుతాం. ఒక బాధతోనో ఒక సింపతితోనో వెళ్తాం అక్కడి నుంచి. డెఫినెట్లీ నేను కూడా చాలా తిరిగి ఉన్నా, చూసి ఉన్నా కాబట్టి, అంటే నాకు దానికి దీనికి డిఫరెన్స్ తెలిసింది ఏంటంటే వాళ్ళు మనకే నేర్పిస్తున్నారు, ఈ విధంగా కాదు ఈ విధంగా ఉండాలి అని వాళ్ళు మనకే నేర్పిస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ని వాళ్ళలో నింపింది మీరే అని నేను నమ్ముతున్నా. యాక్చువల్లీ 100% అంటే నేను ఈ చంద్రసాయి అనేవాడు ఇక్కడ ఉన్నాడు అంటే వాడు ఒక డ్రీమ్ పట్టుకొని తిరుగుతున్నాడు అంటే, ఒక ప్యాషన్ పట్టుకొని తిరుగుతున్నాడు అంటే దానికి కారణం లేదు. వాళ్ళు నాకు పరిచయమైనప్పటికీ నాకు ఏ ప్యాషన్ లేదు, వాళ్ళు నాకు పరిచయమైనప్పటికీ నాకు ఏ డ్రీము లేదు, లైఫ్లో ఏ గోలు లేదు. వాళ్ళని పరిచయం చేసుకున్నాక వాళ్ళ కోసం నేను హెల్ప్ చేయడం మొదలుపెట్టినాక కాలేజ్లో అరే వీడు మస్తు మందికి హెల్ప్ చేస్తారా, పిల్లోడు మంచోడురా, ఆడ ఊడ్చే ఆమె కూడా ఈ పిల్లాడు మంచోడబ్బా, నాన్న నువ్వు మంచోడిని పెట్టాను, మంచి 4 రోజులు ఎక్కువ బతుకు, ఇట్లా అంటున్నప్పుడు ఏమైపోతుంది అంటే మనకు తెలియకుండానే లోపల మనోడు మంచోడనే వాడు బయటకు వస్తూనే ఉంటాడు. వాడు అలవాటు పడిపోయాడు. నేను అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్స్కి అలవాటు పడిపోయా. ఎవరు మా ఫ్యాకల్టీస్ చూసినా, మా సార్ వాళ్ళు, మా హెచ్ఓడీని చూసినా, ఎవరు చూసినా నువ్వు మంచి స్టూడెంట్ కదరా, క్లాస్కి ఎందుకు రావట్లేదంటే అమ్మో ఇంకోసారి అనిపించుకోకూడదు సార్ నువ్వు మంచి స్టూడెంట్ని, అది మెంటల్గా ఫిక్స్ అవ్వకుంటే నీ మంచోడిని అనిపించుకుంటూనే ప్రతి స్టేజ్లో నేను ఒక మాట పడకూడదు ఒకటి దగ్గర నుంచి అన్న ఫీలింగ్తో పెరుగుకుంటూ వచ్చాను అనమాట. ఇది కదా మనకు కావాల్సింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓకే వీడు మంచోడు అన్న ఫీలింగ్ విన్నప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది అంటే అదే పర్సన్ వీడు చెడ్డోడు అంటే మనం తీసుకోగలమా? అసలు అదే పర్సన్ ఒకటి తిడితే మనం తీసుకోగలమా? అందుకనే నేను దేని జోలికి వెళ్ళలేదు, సిగరెట్ మందు వేటి జోలికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే వాటికి, ఎందుకంటే వీడు మంచోడు అని అంటారు అందరు నన్ను, అని వీడు ఇవి కూడా చేస్తానంటారా, వీడు అన్నీ చేస్తానంటారా అంటే అప్పుడు వేస్ట్ కదా. నేను నా దగ్గర ఒకలాగా బయటకు ఒకలాగా ఉంటే అది వేస్ట్, నేను నటిస్తున్నట్టే కదా. అవన్నీ ఉండకూడదు అంటే నేను ఇట్లనే ఉండాలి. సో నేను మంచోళ్ళనే ఉంటాను, మంచోళ్ళనే చేయాలి, అట్లనే అనుకుంటూ బతికినా. అంటే జనాల కోసం బతుకుతున్నావా అంటే బతుకుతున్నా, అది నాకు నచ్చింది బతుకుతా, ఆ ఫీల్ నాకు నచ్చింది, నాకు హై ఇస్తుంది ఆ ఫీల్. అంటే ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే వీడు మంచోడు రా అంటున్నప్పుడల్లా ఓకే నేను నిజంగా మంచోడు అంటారా, ఓకే ఆ ఫీలింగ్ నాకు చాలు. అరే నాకు నా రూమ్లో ఒకటి ఉంటుంది, ఇప్పుడే కాదు నా కాలేజ్ డేస్ నుంచి కూడా నా రూమ్లో నేను థర్మాకోల్ పెట్టుకుంటాను, దాంట్లో డూస్ అండ్ డోంట్స్ రాసుకుంటాను, ఏం చేయాలి ఏం చేయొద్దు, ఈ మంత్లో ఉన్న టార్గెట్స్ ఏంటని రాసుకుంటాను అనమాట. అందులో ఒక నోట్ ఉంటుంది, నేను చస్తే 1000 మంది రావాలి నా వెనకాల. సీరియస్లీ నాకు అందులో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, నేను చస్తే 1000 మంది నా వెనకాల రావాలి, ఖచ్చితంగా రావాలి, అప్పుడే నేను గెలిచినట్టు. ఈ లైఫ్ నాకు ఏమైనా ఇచ్చిందంటే అదే, అంత ఈజీ కాదు. నలుగురు వచ్చి మోసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఈ రోజు నలుగురు లేరు మోసేవాళ్ళు, మార్చి భుజం మీద వేసుకునే వాళ్ళు నలుగురు లేరు. అటువంటిది 1000 మంది మన వెనకాల రావాలనే టార్గెటే ఉంటుంది ఇప్పటికీ నాకు. నేను ఆడేవాడు పలానా వాడు పోయిండట్రా అంటే అయ్యో అనకుండా బయలుదేరి రావాలి, నా కోసం చూడాలి, అరే వాడి కోసం చూడాలి, వాడిని చివరిగా చూడాలి అనుకుని వచ్చేటోళ్ళు చాలా మంది. ఆ టాపిక్ మాట్లాడడం కరెక్ట్గా తెలియదు కానీ బట్ నా డ్రీమ్ అది. ఏంది నీ అచీవ్మెంట్ అంటే లాస్ట్కి నాకు అదే అచీవ్మెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు, యాక్టర్స్ వాళ్ళందరూ చనిపోయినప్పుడు వాళ్ళ ఇంకా వేలల్లో మంది జనాలు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళకి పర్సనల్గా కూడా తెలియదు, కానీ ఎందుకు వెళ్తారు? వాళ్ళు ఒక సినిమా అనే ఒక స్క్రీన్ ద్వారా వాళ్ళని ఎన్నోసార్లు ఎంటర్టైన్ చేశారు, వాళ్ళని ఎన్నోసార్లు మార్చారు, వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళని ఇన్స్పైర్ చేశారు.
కాబట్టి వాళ్ళ కృతజ్ఞత భావంతో వాళ్ళు అక్కడ దాకా వెళ్తారు. అట్లనే నాలాంటి వాడు ఒకడు పోయినాడు అన్నప్పుడు కూడా విని 10,000 మంది జనాలు, ఒక 1000 మంది జనాలు నా వెనకాల వచ్చినప్పుడు అప్పుడు నేను సక్సెస్ అయినట్టు. అట్లా రాసుకొని పెట్టుకుంటా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటా. దీని జోలికి వెళ్ళొద్దు, దీని జోలికి వెళ్ళాలి, దీంట్లోనే ఉండాలి, నాకు ఇది హై ఇస్తుందా, ఓకే దీంట్లోనే దీన్ని కొంచెం ఎంజాయ్ చేయాలి కొన్ని రోజులు, ఇట్లా పెట్టుకొని కొన్ని బౌండరీస్ పెట్టుకొని సెట్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నేను ఎట్లున్నానో నా పిల్లలు అట్లే ఉంటారు, వాళ్ళని అట్లనే తీర్చిదిద్దుతున్నారు. మీరు నా పిల్లలు అనడం అసలు నిజంగా హార్ట్ టచింగ్ ఉందండి. అంటే సొంత పిల్లల్ని కూడా అంత ఓన్ చేసుకోరు, అట్లాంటిది మీరు ఏమి అంటే మీకు రిలేషన్ లేని వాళ్ళని కూడా నా పిల్లలు అనడం అసలు. అయ్యో మీరు అనుకుంటున్నారు రిలేషన్ లేదు అంటే నేను ఒకటే చెప్తా, బ్లడ్ రిలేషన్ అనేవాళ్ళు అది మనం ఏదో అనుకుంటాం, మన బ్లడ్ రిలేషన్ అంటే బ్లడ్ రిలేషన్ పవర్ఫుల్ అంటే అది అసలు పవర్ఫుల్ కాదు, అస్సలు పవర్ఫుల్ కాదు. నేను చెప్తా, ఎవడైతే ముఖం తెలవలేదు, ఈ రోజు ఎవరు మనకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు ఒకరు వచ్చి మనకి ప్యాచ్ అవుతారు, మన గురించి వాడు సఫర్ అవుతున్నాడో, మన గురించి వాడు ఏడుస్తున్నాడో, మన గురించి వాడు నవ్వుతున్నాడో, మనం సక్సెస్ కొట్టే ఆనందపడుతున్నాడో, ఇది మన బంధం అంటే. ఎగ్జాక్ట్లీ బ్లడ్ రిలేషన్ కంటే ఇది పవర్ఫుల్ రిలేషన్. ఇంతమంది నా దగ్గరకు వచ్చిర్రు అంటే రాసి ఉంది ఎక్కడనో ఇంతమందితో. నాకు చిన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను మా బ్రదర్ ఇద్దరమే, సిస్టర్స్ లేరు. ఆల్మోస్ట్ ఒక 2 years మేము అన్ని ఆశ్రమాలు తిరిగాం చిన్నప్పుడు. ఒక పాపను దత్తత తెచ్చుకొని పెంచుకున్నాం, ఆడపిల్ల కావాలి నాకు అని. రాఖీ కట్టేయడానికి ఎవరు లేరు అని ఏడ్చేవాళ్ళు, రాఖీ కట్టడానికి మాకు ఎవరు లేరు. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే రెడీ చేసి స్నానం చేసి కూర్చునే వాళ్ళు, ఎవరైనా వచ్చి కడతారేమో ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు వచ్చి కడతారేమో, ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెళ్ళు ఎవరో ఒకరు వచ్చి కడతారు కదా అని రెడీ చేసుకుని కూర్చునే వాళ్ళం. ఎవరు వచ్చేవాళ్ళు కదా ప్రతి ఇయర్. ఎంత బాధ అనిపించింది అంటే, నువ్వు ఎందుకు మా తర్వాత ఆడపిల్లని కనలేదని రోజు కూడా పడేవాళ్ళం మా అమ్మతో, మా నాన్నతో, ఇద్దరితో. అటువంటి మాకు ఈరోజు నేను రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవాలంటే 40-50 మంది వస్తారు నా దగ్గరికి. నా దగ్గర నుంచి పోయిన పిల్లలే కావచ్చు, నా ఫ్రెండ్సే కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్సే కావచ్చు, 40 మంది ముఖం తెలియని 40 మంది వచ్చి నా దగ్గర నా కోసం ముందు రోజు నుంచి ఫోన్లు చేసుకుంటూ అన్న ఉంటాడా లేదా రేపు కనుక్కొని, వాడు తమ్ముడు ఉంటాడా లేదా కనుక్కోండి అని చెప్పి ఇంటికి వచ్చి ఆ రోజు నన్ను కలిసి నాకు రాఖీ కట్టి వెళ్తున్నారు. ఎందుకు కడుతున్నారు? ఇది బంధం కాదు, రక్త సంబంధమే బంధం అనుకుంటే వాళ్ళు రేపొద్దున వాళ్ళే కాలుతో అంటారు మనల్ని ఖచ్చితంగా. మనకు నేర్పించేది ఎవరైనా నేర్పించే వాళ్ళు, మనకు తోడు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే, బయట వాళ్ళే మెయిన్ సంబంధం నా దృష్టిలో అయితే. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది పిల్లలు వచ్చిర్రు అంటే ఏ జన్మలోనే బంధం మాది, ఏ జన్మలోనే మాకు వాళ్ళకి మధ్య ఏదో బంధం ఉంది, ఆ బంధం తీర్చడానికి ఇప్పుడు వచ్చాం అంతే. అట్లా అనుకుంటా కానీ నేను రక్త సంబంధం కాకపోయినా కూడా వీళ్ళకి ఇంత చేయాలా అంటే చేయాలంతే. 100% మనకు రాసి ఇచ్చాడు దేవుడు, ఈసారి బరువు మోయాలంతే. అండ్ ఇంకోటి కూడా ఏం నమ్ముతానంటే, నేను దేవుడు ఎవరైతే పవర్ అంటే ఎక్కువ పరీక్షలు ఎక్కువ కష్టాలు భరించగలడో వానికే ఎక్కువ ఇస్తాడు. అవును. ఎవడైతే ఏం తీసుకోలేడో, అరే నాకు ఇప్పుడు కష్టం, అరే నీకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ నీకు ఇస్తే నువ్వు తీసుకోలేనప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ అనిపించదు ఏది కూడా. అది నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే, అరే ఇది మా ఇల్లు, ఇది నా ఇంటి కష్టం, ఇది నేను చూసుకోవాలని రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే ప్రతి చిన్న సమస్య మనదే. అదే మనం పట్టించుకోలేదనుకోండి, ఏం కాదులే మన నాన్న చూసుకుంటాడని వదిలేస్తే ఆడు ఎప్పటికీ ఇంటికి బాధ్యత తీసుకోలేడు, భుజాల మీద వేసుకోలేడు. అట్లనే ఏ కష్టమైనా మనం తీసుకున్నంత వరకే మనది. అట్లా ఇలాంటి పరీక్షలు, ఇలాంటి కష్టాలు ఇవన్నీ దేవుడు పెడుతున్నాడు అంటే మనం భరిస్తామని తెలుసు కాబట్టి పెడుతున్నాడు. మనం భరించామని తెలిస్తే పెట్టడు, ఆపేస్తాడు అక్కడే. కానీ మనం చేయగలుగుతాం. ఇది మనకి ఇచ్చిందంటే లాక్కెళ్తాడు వీడు, ఎట్లో కొట్లా ముందుగా తీసుకొని పోయి ఇంతమంది జీవితాలు మారుస్తాడని నమ్మాడు కాబట్టి నాకు ఈ బాధ్యత ఇచ్చాడు. ఇంత పాజిటివ్గా ఉండే వాళ్ళని చూడడం ఫస్ట్ టైం నా లైఫ్లో అసలు. అయ్యో, మీ పిల్లల్ని మాకు పరిచయం చేస్తారు? తప్పకుండా. ఆశ్రమం అన్నమాట, వినోద్ సార్ అని మనకి పిల్లలందరికీ టీచింగ్ చేస్తారన్నమాట. ఆయన ఇప్పుడు JP Morgan కంపెనీలో 26 lakhs ప్యాకేజ్లో ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. అండ్ ఆయనే ఈ పిల్లల్ని సేమ్ అదే రూట్లోకి తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుందని చెప్పి ఆయన ఇక్కడ స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి పిల్లలు టీచ్ చేస్తారు అన్నమాట. సో పిల్లలందరూ ఒకసారి హాయ్ చెప్పండి అక్క వాళ్ళకి. బాగున్నారు అందరూ? ఏం నేర్చుకుంటున్నారు ఇప్పుడు? ఇంగ్లీష్. మీ సార్ పేరు? మీ అన్న పేరు? హాయ్ అండి. మీరు ఏం చేస్తుంటారు సార్? I'm Vinod. I work as a software engineer in a global bank, and I come and teach here English. Okay. I don't come regularly, but I arranged one of my friend to come here, and I am backup to him. If he is busy, I'll come and take the classes on behalf of him. And I wanted to see these guys same like us, and I wanted them to get into different fields, whatever they are interested in. But one of the main key skills for anyone is English and computers.
those are the things we are trying to achieve. People like you are very inspiring, sir. And can you let me know your job details and description? Yeah, like I work on the back end stuff. I primarily work on Python. I also know Java, and I also give my hands on cloud stuff as well. Like I am a AWS certified professional. You want to see these kids in the same position as well, right? Yeah, yes. Like whatever they are interested in, I wanted them to be well settled. Very inspiring and so great of you, sir. Thank you so much for your Thank time. హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? మిమ్మల్ని చూడడం నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మిమ్మల్ని పరిచయం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు గారికి చాలా థ్యాంక్ యూ. అంటే మీలాంటి బ్యూటిఫుల్ సోల్స్ని కలవడం ఈరోజు నాకు రాసి పెట్టుందేమో. అండ్ మీలో చాలా డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయని నేను విన్నాను. ఎవరెవరికి ఏ టాలెంట్ ఉందో చెప్పగలుగుతారా? చెప్పాలా, చెప్తారా? నేనే పిలవనా? 1 by 1. శ్రీవాణి కదా? శ్రావణి చాలా ముద్దుగా రెడీ అయినావు నాన్న, బాగున్నావు. My name is Shravani. I want to become a teacher. టీచర్ అవ్వాలనుకుంటున్నావా? ఎందుకు? ఎందుకంటే మనం టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాం కదా, మేము వేరే వాళ్ళకి నేర్పాలని ఇంట్రెస్ట్. నువ్వు నీ దగ్గర నుంచి కూడా మిగతా వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. ఓకే, వెరీ నైస్ నాన్న. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్. ఓకే, ఇప్పుడు ఏం కోర్స్ తీసుకుంటున్నావు? క్లాస్ వింటున్నావు కదా, ఏం నేర్చుకుంటున్నావు? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఓకే, నీ పేరేంటి నాన్న? ఖమర్ ఫాతిమా. గట్టిగా మాట్లాడవా? I am Khamar Fatima. Okay. I am studying in degree second year BCom computers. ఓకే, వాట్స్ యువర్ నేమ్ నాన్న? My name is Maheshwari. మహేశ్వరి. తనే నేషనల్ క్రికెట్ ప్లేయర్ అన్నమాట. ఓ నైస్. నీకు క్రికెట్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. నేషనల్ క్రికెట్ ప్లేయరా? అవును. నీ గోల్ ఏంటి? ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలని నా డ్రీమ్. ఓకే, చందు అన్న సపోర్ట్ చేస్తున్నారా? చాలా సపోర్ట్ చేస్తారు నాకు. చందు అన్న ఎదురుగా ఉన్నారు కాబట్టి చెప్తున్నావా? లేదు, చిన్న లేకుండా కూడా చెప్తాను. చెప్తావా? చందు అన్న ఒక 10 రోజులు ఎటన్నా ఊరికి వెళ్తే ఉండగలుగుతారా మీరు? ఉండలేరా? అసలు పంపరా? పంపరంట. ఇంటర్నేషనల్కి వెళ్ళాలని ఉందా నీకు? అవును. ఓకే, మా సైడ్ నుండి ఏమన్నా హెల్ప్ కావాలన్నా మేము చాలా ట్రై చేస్తాము. అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళు పార్షియల్లీ కొంతమంది ఉన్నారు, పార్షియల్ బ్లైండ్, కొంతమంది ఫుల్ బ్లైండ్ ఉన్నారు. ఓకే, అండ్ చూస్తుంటే వీళ్ళు బాగా ట్రైన్డ్ లాగా కనిపిస్తున్నారు. అంటే మీరు ఏమన్నా చెప్తే వెంటనే వెళ్ళి తీసుకురావడం అలవాటు అయిపోయింది. మళ్ళీ మనం ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఏదైనా కుర్చీ కానీ ఏదైనా అడ్డు పెట్టి మనం వెళ్ళమన్నామంటే ఖచ్చితంగా తడబడతారు. ఆ ప్లేస్ అనేది వాళ్ళకి తగ్గట్టుగానే ఉండాలన్నమాట. ఎప్పుడు దాన్ని మార్చలేము, ఎప్పుడు ఎట్లా పడితే అట్లా మార్చలేకుండా. ఇప్పుడు అక్కడ అది ఉంది, బుద్ధుడి దగ్గర ఆ కుండి ఉంది. సో ఆ బుద్ధుడి దగ్గర కుండి అనేది అట్లే ఉండాలి. అది వేరే దగ్గర షిఫ్ట్ చేసామనుకోండి, వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సింది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇట్లా. ఈవెన్ వాళ్ళ ఇంట్లో రోజు వాళ్ళు వాడుతున్న వస్తువులు కూడా వాళ్ళు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడే ఉంచాలి. ఓకే, అది వేరే దగ్గర మార్చారు అంటే వాళ్ళకి అది దొరకదు, చాలా ఇబ్బంది పడతారు. అట్లా వీళ్ళలో చాలా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయని విన్నాం. వాళ్ళు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, మీరు చెప్పండి. అంటే వీళ్ళందరూ అయితే ఎడ్యుకేటెడ్ పరంగానే ఉన్నారు కంప్లీట్లీ. సగం బ్యాచ్ ఇదివరకు బ్యాచెస్ మొత్తం మనకి సింగింగ్, డాన్సింగ్ అని. ఇప్పుడు మహేశ్వరి డాన్స్ బాగా చేస్తుంది. ఓహో, డాన్స్ బాగా చేస్తుంది. అండ్ ఎల్హెచ్ వచ్చేసి మిమిక్రీ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైం వీడు క్రికెట్ అనలైస్ట్ అనమాట. కంప్లీట్గా ఎంత పెద్ద మ్యాచ్ అయినా అనలైజ్ చేస్తాడు వాడు. వరల్డ్ కప్ కూడా ఎవరు గెలుస్తారో అనలైజ్ చేస్తే వాడు పక్కా వాడు 90% వాడు మ్యాచ్ అవుతుంది. ఓ నైస్. మాకోసం మిమిక్రీ చేసి చూపిస్తావా నాన్న? వెళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడ పట్టించడానికి కూడా కారణం ఇవే అనమాట. వాళ్ళకి ఇండికేషన్స్ ఇవి. పర్ఫెక్ట్ గా భలే తీసుకొచ్చాడండి. అన్ని A to Z వాళ్ళే చేస్తారు, మనం ఏమి చెప్పాము ఇక్కడ.
అన్ని పనులు వాళ్ళకే చెప్తాం. సో దట్ వాళ్ళు నేర్చుకుంటారు. లైఫ్ లో బయటకు వెళ్ళినా ఎక్కడికైనా వాళ్ళు బతుకుతారు. ఏ బతకగలిగే పని ఇప్పుడు బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళ ప్లేట్లు వాళ్ళే కడుక్కుంటారు, ఏ టు జెడ్ బట్టలు మడత పెట్టేది కానీ అన్ని ఏ టు జెడ్ అన్ని నీట్గా వాళ్ళే చూసుకుంటారు. ఈవెన్ నా బట్టలు కూడా వాళ్ళే బాగా మడత పెడతారు అన్నమాట. బట్టలు అని వాళ్ళు చాలా బాగా మడత పెడతారు. సో నా బట్టలు కూడా అన్ని తెచ్చి వాళ్ళ నీట్గా నా రూమ్ లో నీట్గా సింపుల్ సెట్ చేస్తారు. ఓకే. My name is English. I am from Tandar. I completed MA English Literature. ఇప్పుడు క్రికెట్ కామెంటరీ చెప్తున్నావా? సో ఇప్పుడు నేను క్రికెట్ కామెంటరీ ఉమెన్స్ వరల్డ్ కప్ రాబోతుంది కదా, దాని గురించి చేయబోతున్నాను. ఓకే, గో హెడ్. Good evening to you, ladies and gentlemen. Today, India versus Pakistan. This is the T20 World Cup. Now, India is won the toss and elected to. This is a bat first. Now, the captain Fatima Sana into the bowling attack. And Shruti Mandana and also Shafali Verma. Two batters into the crease. Now Shafali Verma, most destructive batter on strike. Fatima Sana into the attack. She is the captain of the Pakistani team. What a shot! What a beautiful pickup shot! Fantastic boundary. Shafali Verma. This is Shivangesh Shafali. Wonderful boundary. This is the first ball. A Baston International Stadium. This is England. Hosts the T20 World Cup 2026. High up in the air. There is a water shot. Beautiful sixer. Fatima Sana is under pressure. She is not understanding. Line and then disturbs the Shafali Verma. Once again sixer. Once again sixer. This is the most expensive one. What a shot. Lost and final ball in this over. Fielder set up. Mostly time is taken. Three fielders. Deep mid wicket boundary and position. And long on, long off. And 30th circle, two fielders. High up in the air. Oh, there's a catch and stopping. Captain, sorry, is a wicket keeper. Muniwali is catch is stopping and match is stopped. And umpire's declaration, boundary line check. Oh, this is 6 hours declaration. Most expensive. Now, 1 over completed. India's score is, this is a very expensive, 20 for the loss of no wicket. వెరీ నైస్, వెరీ నైస్. ట్రైన్ వచ్చే ముందు ఏ విధంగా వస్తుంది, తర్వాత వెళ్ళే ముందు ఏ విధంగా వెళ్తుంది అనేది చేసి అనిపిస్తుంది. ఓకే.
జై 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 గరం గరం జై జై. వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా ట్రైన్ వచ్చినట్టే ఉంది. శ్రీనాథ్, పాట పాడతావా? నా పేరు శ్రీనాథ్. నాది డిగ్రీ అయిపోయింది. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నా కోరిక. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయ మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజము ఎలా తట్టుకోవాలి. అవునో కాదో అడగకంది నా మౌనం, సెలివో శిలవో తెలియకుంది నీ రూపం. చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా, ఎదుట నిలిచింది చూడు. నిన్నే చేరుకోలేక వెటెల్లిందో నా లేక, ఇనేవారు లేక విసుక్కుంది నాకేగా. నీదో కాదో రాసున్న చిరునామా, ఉందో లేదో ఆ చోట నా ప్రేమ. వరం లాంటి శాపమేదో సొంతమైందిలా, ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయ మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. థ్యాంక్ యూ.